శుక్లాంబరధరం విష్ణుం సస్వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామి నమస్కారం చేసుకుని మన వ్యాస భాగవతంలో 4వ స్కందంలో ధ్రువోపాఖ్యానాన్ని చదువుకుంటూ వస్తూ ఉన్నాము. ఇంతవరకు ఏం జరిగిందో ఒకసారి చూసుకుని ఇంకా మిగిలిన శ్లోకాలు పూర్తి చేసుకుందాము సమయానుకూలంగా. ధ్రువుడు అని ఒక ఆయన ఉన్నాడు అని కథ చెప్తున్నారు. ధ్రువుడు అని ఒక ఆయన ఉన్నాడు అని చెప్తున్నారు. ఎవరింతకీ ధ్రువుడో? ఈ దేహమే ధ్రువము అని నమ్మిన వాడెవరున్నారో ఆయన ధ్రువుడు. దేహము స్థిరంగా ఉంటుంది, ఇది ఇంత మాత్రమే నేను అని పాపం దృఢంగా నమ్మిన వాళ్ళు ఎవరుంటారు అటువంటి వాళ్ళంటే మొత్తం అందరూ చాలా భాగము అట్లానే ఉంటారు. ఎవరో ఒకళ్ళు, కోటికి ఒక్కళ్ళు నేను ఈ దేహం మాత్రమే కాదు, ఆత్మనై ఉన్నాను, అహం బ్రహ్మ అస్మి అన్న స్థితికి వెళ్ళే వాళ్ళు ఎక్కడో ఒకళ్ళు ఉంటారు. చాలా మంది వేల కొద్ది ఈ విషయం వింటే కూడా చాలా మందికి అర్థం కాదు అర్జున. విన్న వాళ్ళలో కూడా ఎంతమందికి ఈ విషయము తెలుస్తుందో తెలియదు. తెలుసుకున్న వాళ్ళలో ఎంతో మందిలో అసలు నిజంగా కొంచెం అర్థమైన వాళ్ళు ఎంతో మంది. వాళ్ళలో కూడా అసలు నిజంగా అర్థమైన వాళ్ళు ఎంతమంది అంటే చెప్పడం కష్టం, ఎవడు ఉండడు. ఎక్కడో ఒకళ్ళు ఉంటారు అర్జున, కోటికొకడు అని మన భగవంతుడు ఏం చెప్పారో అట్లా ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ ఇట్లానే ఉంటారు. దేహమే నేను అనుకునే వాళ్ళు అందరూ ఇట్లానే ఉంటారు. కాబట్టి ధ్రువుడెవరు అంటే మనందరము. మనలో ఈ విధంగా దేహం వరకే పరిమితమై అపరిచ్ఛిన్నమైన అపరిమితమైన ఆత్మను అన్న ఆలోచన, ఆత్మభావన లేకుండా ఎవరైతే ఈ దేహం మాత్రమే అనుకుంటున్నారో అంతవరకే పరిమితమై వాళ్ళందరూ ధ్రువులు. ఈ ధ్రువుడి కథ ఇప్పుడు అంటే ఇటువంటి సాధకుడు ఒకడున్న సాధకుడు అనుకుందాం పోని, ఏదో ఒకడున్నాడు. అంటే వాళ్ళ నాన్న ఉన్నాడు, వాళ్ళ అమ్మ ఉన్నది, ఇంకొక అమ్మ ఉన్నది, ఇంకొక చెల్లెలుంది, ఒక అక్క ఉంది, ఒక తమ్ముడు ఉన్నాడు, ఇవన్నీ కాదు. జనరల్‌గా ఒక మనిషి ఉన్నాడు అనుకుందాం. అంటే ఇంక వయసుతోటి సంబంధం లేదు. వాడు జనరల్‌గా ఒకానొక సమయంలో అందరూ ఈ ప్రవచనాలన్నీ వింటూ ఉంటే ఈయన గూడా నువ్వు దేవుడికి పూజలు చేశావంటే నువ్వు కోరుకున్నవి సాధిస్తావు. గొప్ప పొజిషన్స్ ఒస్తాయి. గొప్ప జాబ్స్ ఒస్తాయి. గొప్ప స్కూల్‌లో సీట్ ఒస్తుంది. అందుకని ఈ మంత్రం చదువు అవన్నీ చెయ్యి అంటే అంత దీక్షగా చేశాడు. ఆ సమయంలో ఆయన శ్రవణం చేశాడు. దాన్నెక్కడ చూపించారు మనకి 8దో అధ్యాయంలో ఆయనకి ఏదో కావాలని అనిపించింది ఒకటి. చాలా కావాలని బాగా ఎక్కువగా ఆశ అనిపించింది. బాగా ఎక్కువగా కోరిక కలిగింది. ఆయన ఇంక దాంతోటి ఏం చేశాడంటే, అది కావాలి అని బయలుదేరేసరికి ఆయనకు నారదము కలిగింది. నారదము అంటే నారం దదాతి ఇతి అని జ్ఞానాన్ని ప్రదానం చేసేది గురువై ఉపదేశం చేస్తే శ్రవణం చేశాడు ఆ సమయంలో. ఓన్లీ శ్రవణం చేశాడు. ఆ చేసిన ఉపదేశం ఎట్లా ఉన్నది అంటే, కోరికలు, కోపాలు తగ్గించుకో. నువ్వు యదృచ్ఛయా లాభ సంతుష్టి పొందుతూ ఉండు. నువ్వు ధర్మార్థ కామాలు, మోక్షాలనేవన్నీ ఉన్నాయి. వాటి గురించి ప్రయత్నం చెయ్యి. కోపాలు, కోరికలు తగ్గించుకుంటూ ఉండు. మనసులో ఏ ఆలోచనలు పెట్టుకోకు. దయతో ఉండు అని ఏవేవో చాలా చెప్తూ వచ్చారు. అవన్నీ విన్నాడాయన. అవన్నీ మొత్తం విన్నాడు. ఇవన్నీ చెప్తే ఆయనకి నచ్చలేదు. చేస్తాను అని కమిట్ కాలేదు. వద్దండి అనే జెప్పాడు. నాకు ఇప్పుడే కుదరదు. నువ్వు చెప్పేవన్నీ బానే ఉన్నాయి గానీ, నాకిప్పుడు కుదరదు. నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకు పలాంది సాధించాలని కోరికున్నది. నాకది కావాలి అని చాలా క్లియర్‌గా చెప్పాడు. ఈయన పాపము ఇదిగో నువ్వు ఎంత దొరికితే అంత తావన్మాత్రేణ పరితుష్యత్. నువ్వు ఇదిగో ఇట్లాంటి కోపాలు పెట్టుకోకని ఏవేవో చెప్పాడు గదా! చెప్తే ఇవన్నీ నచ్చలేదాయనకి. నువ్వు చెప్పేవి బానే ఉన్నాయి గానీ, నా వంటి వాళ్ళకి చెప్తే పనికిరావు. నేను ఏదో సాధించాలి అని జిగీషతో ఉన్నాను. దానికి పనికొచ్చేదేదైనా ఉంటే చెప్పు లేతే పో అన్నాడు.
ఇంకా శ్రవణం చేస్తున్న సమయంలో చాలా చెప్తారు మనకి. ఇవన్నీ చెప్తారు. కోరికలు, కోపాలు తగ్గించుకో, లోభితనాలు తగ్గించుకో, ఏది దొరికితే దాంతో సంతోషంగా ఉండు, దయతో ఉండు, వాటితోటుండు, వీటితోటుండు, స్వాధ్యాయం చెయి, జ్ఞానం సాధించవని. ఇవన్నీ శ్రవణం చేస్తాము. అవన్నీ శ్రవణం చేసుకుంటూ గూడా నాకేమొస్తుంది వీటి వల్ల అనే చూస్తాము. నాకేమొస్తుంది వీటి వల్ల. ఈ మంత్రం చదివితే నాకేమొస్తుంది? ఈ ఘట్టం చదివితే నాకేమొస్తుంది? ఈ పూజ చేస్తే నాకేమొస్తుంది? దేవుడికి నమస్కారం చేస్తే నాకేమొస్తుంది? 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 ఇంక ఇవే ఉంటాయి మనకి. ఎంత శ్రవణంలో ఏం ఉపదేశం చేసినా సరే, నాకేమొస్తుందన్న ఆలోచనే ఉంటుంది. దాని గురించే ప్రయత్నం ఉంటుంది. మనం అట్లానే తీవ్రమైన వాంఛతోటి ప్రయత్నం చేశామనుకోండి, దాన్ని సాధిస్తాం కూడా. మనం గూడా ఏదో కాలేజ్‌లో సీట్లనుకుంటాము, ఏదో పెళ్ళిళ్ళనుకుంటాము, ఉద్యోగాలనుకుంటాము, ఏమనుకుంటామో అవన్నీ మనం గూడా సాధిస్తాము. సాధించిన తర్వాత ఏం జరుగుతుందంటే, మనము ఏదో విన్నాం గదా! ఇవన్నీ వాళ్ళు వీళ్ళు టీవీల్లో, యూట్యూబ్స్‌లో, ఆన్‌లైన్ చెప్తూ ఉన్నవన్నీ ప్రవచనాలన్నీ వింటాము. శ్రవణమైతే చేస్తాము. ఈలోగా ఏదో సాధించాలనుకున్నాం గదా! అవన్నీ సీట్లు సాధిస్తాము, పొజిషన్స్, జాబ్స్ సాధిస్తాం, పెళ్ళిళ్ళు చేసుకుంటాము, అవన్నీ జేస్తాము. ప్రశాంతంగా ఉంటాము. అయితే ఆ సమయంలో ఎట్లా ఉంటుంది అంటే, ఈ మనకు మన వ్యాసుల వారు 8 అధ్యాయంలో, 9 అధ్యాయంలో నారదుడు, భగవంతుడు ఇద్దరూ మన ధ్రువుడికి ఉపదేశం చేశారని చూపించారు. నారదుడు ఉపదేశం చేయడం అంటే గురువుగారు చేస్తారు. ప్రవచనాలు అవన్నీ వింటాం గదా! మనం శ్రవణం చేస్తాము. భగవంతుడు చేసిన ఉపదేశం ఏమి అంటే, ఏదో మనకిదో గ్రంథాలన్నీ చదువుతున్నాం గదా! ఇవన్నీ వాక్కులు, భగవద్గీతలు అవన్నీ చదువుతాము. ఈ రకంగా శ్రవణం చేస్తాము. కానీ మనకు నచ్చవు. వాటిని ఆచరిస్తామని కమిట్ కాము. ఆచరణ ఏమి ఉండదు. ఊరికనే వింటాము. ఏదో కావాలని కోరుకున్నాం గదా! చాలా తపించి, తపించి వాటిని సాధిస్తాము. అప్పుడేం జరిగింది? ఎంత సాధించినా మళ్ళీ ఏడుపైతే ఉంటూనే ఉంటుంది. ఎంత సాధించినా అయ్యో! ఇంకేదో తక్కువయిందని ఏడుపే ఉంటుంది. అట్లానే జీవితము నెట్టుకుంటూ, 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 నెట్టుకుంటూ వస్తాం మనము. ఇవన్నీ నెట్టుకుంటూ వస్తూ చూపించారు మన వ్యాసుల వారు. తర్వాతేమైందంటే ఏదో ఒక సమయానికి పెళ్లి గూడా చేసుకుంటాము. మన ధ్రువుడు శిశుమారుడి కూతురును బ్రహ్మిని పెళ్లి చేసుకొని కల్పుడు, వత్సరుడు అన్న కొడుకులను కన్నాడు. తర్వాత వాయుపుత్రిక అయిన ఇళను పెళ్లి చేసుకొని ఉత్కలుణ్ణి ఇంకో కూతుర్ని కన్నాడు అని చెప్తున్నారు. కన్నాడు, కన్నాడంటే చూస్తున్నాడు, చూస్తున్నాడని అర్థము కనడం అంటే. శిశుమారము అంటే శైశవ దశలోనే మారణము చంపేయడం అని అర్థం. అప్పుడప్పుడే కలుగుతున్న ఏ జ్ఞానం ఉన్నదో వాడు పాపం ఏదో కాలేజీలో చదువుకుంటున్న టైంలో హై స్కూల్‌లో అట్లా ఉన్నప్పుడు మంచి సీట్ రావాలంటే, జాబ్స్ రావాలంటే ఇంక పూజలవన్నీ చెయ్యి, మంత్రాలు చదువు, గుళ్ళకెళ్ళి రా అంటే అవన్నీ చేస్తాడు పాపం. అయితే వీటన్నిటిలో గూడా ఒకటే ఉంటుంది ప్రవచనం. నారదుడు చేసినలాంటి ఉపదేశమే ఉంటుంది. భగవంతుడు గూడా అదే చేసాడు. చేస్తే గూడా వాటి మీద మనసుండదు గానీ, వాటిని పెట్టుకుని నేను తపించి ప్రయత్నం చేస్తే ఉద్యోగాలొస్తాయి, జాబ్సొస్తాయి, లేతే మంచి సీటొస్తుంది, పెళ్ళిళ్ళవుతాయని ఉంటాయి గాబట్టి దాని మీద ఉంటుంది. దాని తర్వాత అప్పుడప్పుడే తయారవుతున్న మనసులో కలుగుతున్న ఆ జ్ఞానం ఏదుందో శిశువుగానే చచ్చిపోతుంది. ఇంకసల ఆ జ్ఞానం నిలబడదు. ఇంకా తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత ఎంతమంది ప్రవచనాలు వింటారు? ఎంతమంది ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకుంటారు? వాటిని ఆచరిద్దాం అనుకుంటారు? మర్చిపోతారు మాక్సిమం. వాళ్ళింకా అజ్ఞానంతోటి భ్రమల్లో ఉండి పరిభ్రమిస్తూ కల్పాలు, వత్సరాలు నెట్టుకుంటొస్తారు. చాలా కాలము మళ్ళీ ఇంకా రిటైర్మెంట్ దగ్గరకొచ్చిన దాకా వచ్చేస్తుంటారు. ఇంక గాలికి తిరుగుతూ ఉంటారు. వాయువులతోటి ఊపిర్ల మీద, ప్రాణాల మీద ఆశలన్నీ బెట్టుకుని, వ్యామోహాలన్నీ బెట్టుకుని, ఉత్కళము రకరకాల కళలు, నామాలు, రూపాలు, భార్య, పిల్లలు, భర్త, ఇల్లు, వస్తువులు అని వాటితో కూడి ఉంటారు. ఈలోగా ఏమవుతుందంటే, ఇంక 40, 45 ఇయర్స్ ఒస్తూ ఉండగా, వాళ్ళలో ఉన్న ఏ ఉత్తమమైన ఆలోచన ఉన్నదో పైకి వెళ్ళాలి అని, అది అకృత ఉద్వాహము. ఉద్వాహం అంటే మామూలుగా పెళ్లి అని చెప్తారు గానీ, ఉత్తువాహం ఉత్ అంటే పైకి వహించడము, పైకి వెళ్ళడం.
వాడిలో ఉన్న ఉత్తమమైన ఉత్తరించాలన్న ఆలోచన కాస్త అంతరించిపోతుంది. మొత్తమే చచ్చిపోతుందది. ఉండదింక. పుణ్యజనులెవరు? ఇంద్రియాలు. ఇంద్రియాల చేతిలో ఇంక ఇంద్రియాలు ఇటే ఈడుస్తుంటే వాడిని భార్య, పిల్లలనుకుంటూ భ్రమిస్తూ తిరుగుతూ ఉన్నవాడు, ఏదో రిటైర్మెంట్ దగ్గరకొస్తూ ఉంటాడు వాడు. 50 ఇయర్స్ వస్తూ ఉంటాయి. చూసుకునేసరికి ఉత్తమం మొత్తమే నశించిపోయింది. కత్తిరించబడ్డది. ఉద్వాహము పైకి వెళ్ళడం ఏమీ లేదు. అసలు లేకుండా అడుగంటిపోవడం మాయమైపోయింది. అసలు మొత్తమే ఆరిపోయింది వాళ్ళలో. ఆ ఆలోచన ఇంతకు ముందు ఎప్పుడో విన్నాడు వాడు. చిన్నప్పుడు శ్రవణం చేసాడు. అప్పుడెప్పుడో చెప్తారు. అమ్మ వాళ్ళు, అమ్మమ్మలు, తాతలు ఈ మంత్రం చదువురా, శుక్లాంబరధరం చదువు, లేకపోతే ఇదిగో దేవుడికి దండం పెట్టు, ఇదిగో పూజలు చెయ్యి, ఇదిగో అక్షంతలు వేసుకో అని అవన్నీ చెప్తారు. అప్పుడు వినుంటాడు అవన్నీ. ఇప్పుడు యాంత్రికంగా చేయడం మొదలుపెట్టాడు. వాడు కూడా వాడి పిల్లలకి చెప్తాడు గానీ, వాడు మర్చిపోయాడసలు మొత్తమే. ఇంకా సడెన్‌గా వాడికి ఒక 50 ఇయర్స్ వచ్చేసరికి ఆలోచన కలుగుతుంది. చూసుకుంటే మనసులో ఎక్కడ అసలు ఇన్ఫర్మేషన్ గూడా లేదు. ఏమైందో తెలీదు. ఇంకా కోపమొస్తుంది వాడికి. అంతకన్నా ముందు ఏదో సాధించాలని ఎంత తీవ్రంగా వాడు ఇంద్రియాల్ని నిగ్రహించాడో, ఇప్పుడు గూడా అట్లానే తీవ్రంగా ఇంద్రియాల్ని నిగ్రహిస్తాడు వాడు. ఎందుకు అంటే, ఇప్పుడు మన చుట్టూ ఉంటారు. మనం గూడా ఇట్లానే ఉండొచ్చు. మళ్ళీ అదే నంబర్ చెప్తున్నాను. 55 ఇయర్స్ టైమ్‌లో ఏమవుతుందంటే, ఇంతవరకు భార్య, పిల్లలు, వాళ్ళు, వీళ్ళు, వస్తువులు, కార్లు అవన్నీ ఉన్నాయి గదా! సడెన్‌గా మళ్ళీ ఆధ్యాత్మికంగా ఆలోచనలు కలిగినప్పుడు, ఇంద్రియాల్ని నిగ్రహించడం ఫస్ట్ వాడు స్టార్ట్ జేస్తాడు. వాడు ఫస్ట్ ఏం జేస్తాడంటే, భయంకరంగా ఉపవాసాలు చేయడము, విపరీతంగా గుళ్ళ చుట్టూ తిరగడము, రకరకాల వాలంటీరింగ్ వర్కులు చేయడము, ఏవేవో పుస్తకాలు చదవడము, రకరకాల జపాలు, ధ్యానాలు అవన్నీ చేయడము, ఇంకా విపరీతంగా దేహాన్ని కృశింపచేస్తూ మొదలుబెడతాడు. అదంతా ఇక్కడేం చూపిస్తున్నారు, వెళ్ళి అక్కడ మనవాడు ఆ పుణ్యజనులు ఎవరైతే మింగేశారో, వాడిలో ఉన్న ఒక్క ఉత్తమమైన పైకి వెళ్ళవలసిన ఆలోచన, బ్రహ్మాకార వృత్తిని మింగేసాయి గదా! వాడిలో ఉన్న ఇంద్రియాలన్నీ. దాంతో ఇంక వాడికి కోపమొచ్చి, అసలు ఆ ఇంద్రియాల మీద వాడు కంట్రోల్ సాధించాలని మొదలుబెడతాడు. ఇంకా ఆ సమయంలోనే అందరూ మొత్తము ఇంక విచిత్రంగా ప్రవచనాలు వినడాలు, ఉపవాసాలు చెయ్యడాలు, దానాలు జేయడాలు అవన్నీ మొదలుపెడతారు. ఎటువైపు వెళ్తారు పాపం వాళ్ళు అందరూ? ఉదీచి దిక్కుగానే ప్రయాణం మొదలుబెడతారు. ఉదీచి అంటే ఉత్తరం దిక్కు. ఉత్, ఉత్ దిక్కుగా. ఎందుకంటే ఆ ఉత్తమం పోయింది పాపం. ఇప్పుడు మళ్ళీ ఆ ఉత్తమాన్ని తెచ్చుకోవడం కోసం బయలుదేరి, కానీ ఏంటంటే ఉన్న కాస్త అప్పుడప్పుడే తయారవుతున్న జ్ఞానము అడుగంటిపోయి చచ్చిపోయింది గదా! లేదు గదా ఇప్పుడు. ఈ భ్రమిస్తూ, భ్రమిస్తూ వాడు సగం విషయాలు మర్చిపోయాడు. దాంతో ఏం చేస్తాడంటే వాడు జ్ఞానం లేదు గానీ, మళ్ళీ ఇంద్రియాల్ని నిగ్రహించి అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాడు. వాడికి తెలిసిందదొక్కటి. జ్ఞానముతోటైనా, అజ్ఞానంతోటైనా ఇంద్రియాలను నిగ్రహించొచ్చు. బలవంతంగానైనా ఇంద్రియాల్ని కట్టేయొచ్చు దాందేముంది. కాబట్టి ఆ రకంగా ముందైతే స్టార్ట్ చేస్తాడు పాపం వాడు. చేసినప్పుడు ఏం జరుగుతుందంటే, ఆ ఇంద్రియాల తప్పేమున్నది? అవి వాటి పని అవి చేస్తూ ఉంటాయి. ఇంద్రియాలకు వాటి ధర్మాలు అవుంటాయి. కంటికి చూసే ధర్మం ఉంటుంది. చెవికి వినే ధర్మం ఉంటుంది. అట్లా వాటి ధర్మాలు వాటికుంటాయి. అవి ఆ ధర్మంగా వాటి పనులు చేస్తూ అవి కూడా తిరగబడతాయి. బలవంతంగా నిగ్రహించడము, బలవంతంగా ఎక్కడికి వెళ్ళకుండా ఉండడము, బలవంతంగా అన్నీ ఆపేయడము, బలవంతంగా తిండి మీద బాగా కంట్రోల్ తెచ్చుకోవడము, ఇంక అన్నీ నిగ్రహించడం మొదలుపెడితే అవి కూడా తిరగబడతాయి మరి. అవి గూడా అట్లనే తిరగబడతాయి. వీడు 3 పెట్టి కొట్టాడంటే, అవి 2 పెట్టి కొడతాయి. ఈయనేం చేస్తాడు, 3 పెట్టి కొట్టాడనుకోండి. 3 అంటే త్రిపుటులు కంట్రోల్ చేయడానికి చూసాడనుకోండి. త్రిపుటులని కంట్రోల్ చేయడానికి ఈయన చూస్తే, అవేం చేస్తాయి ద్విగుణాలను బెట్టి కొడతాయి. ద్విగుణము 2గా ఉండేవి ద్వయాలేవి ఉన్నాయో, ఆ ద్వయాలను బెట్టి అవి ద్వంద్వాలతోటి ఎదురు తిరుగుతాయి. ఎందుకు అంటే, మొత్తం ఇంద్రియాలకు ద్వంద్వాలుంటాయి.
ప్రతి ఇంద్రియానికి ద్వంద్వాలుంటాయి. కావాలంటే చూసుకోండి. దేనికైనా సరే. ముఖ్యంగా అంతఃకరణాలకి ద్వంద్వాలెక్కువుంటాయి. మనసుకి సంకల్ప వికల్పాలనుంటాయి. ఏదో బుద్ధికి సంశయ నిర్ణయాలనుంటాయి. ఏదో దేహానికి జరామరణాలనుంటాయి. ఏదో ప్రాణానికి ఆకలి దప్పికలనుంటాయి. ఏదో మనస్సుకి సంకల్ప వికల్పాలు, సుఖదుఖాలు ఏవేవో ఉంటాయి. రకరకాలుగా ఉంటాయి. ఇప్పుడు ఇవేం చేస్తాయంటే ద్వంద్వాలతో ఎదురు తిరుగుతాయి. వాడు మూడిటిని కంట్రోల్ జేయడానికి ట్రై చేస్తే, త్రిపుటులను కంట్రోల్ జేయడానికి ట్రై చేస్తే, త్రిగుణాలను వాటిని. ఇవి 2 పెట్టుకొని ఎదురు తిరుగుతాయి. ఆ తర్వాత ఇక్కడేదున్నదో 12వ శ్లోకము ప్రాక్షిప్తము. ఈ రకంగా జరిగినప్పుడు ఏమైతుందంటే, వాడు ఎంత తీవ్రంగా వాటిని నిగ్రహించడానికి ట్రై చేస్తాడో, వాడి ఇంద్రియాలు అంత తీవ్రంగా ఎదురు తిరుగుతాయి. మీరు సడెన్‌గా అంతవరకు అభ్యాసం లేకుండా ఒకటేసారి గంటల తరబడి కూర్చొని చదువుకుందాము అంటే దేహం సహకరించదు, ఒప్పుకోదు. మీరు అదే పనిగా ప్రవచనాలను పొద్దస్తమానం 8, 10 గంటలు విందామంటే చెవులొప్పుకోవు. మీరు అదే పనిగా రుచులన్నీ కంట్రోల్ చేసి సాత్వికాహారం అనుకుంటూ ఊరికనే చప్పటి భోజనం సడెన్‌గా తిందాం ఇవాల్టి నుంచి అని రిజల్యూషన్స్ అన్నీ జనవరి 1కి పెట్టుకొని ట్రై చేస్తే నోరు ఊరుకోదు. అవన్నీ గూడా తిరగబడతాయి. మీరైనా గూడా అవన్నీ అట్లా వెంటబడేసరికి మిమ్మల్ని అందులో ముంచేయొచ్చు యాక్చువల్‌గా. మీరు ఒక ఆప్షన్ ఏంటంటే అందులో మునిగిపోవచ్చు మొత్తమే. మొత్తం మునిగిపోయి ఇంక తర్వాత జనవరి 1 రోజు ప్రయత్నం చేసి సెకండ్ నుంచి మర్చిపోవచ్చు. కానీ ఒకవేళ మీరట్లనే అంతకన్నా తీవ్రంగా తిరగబడి మీ శరీరము, ఇంద్రియాలు, మనసు అన్నీ ఏడుస్తుంటే గూడా అయినా సరే వాటిని నిగ్రహించాలని ట్రై చేశారనుకోండి. ఇదంతా మొత్తం జ్ఞానం లేకుండానే అజ్ఞానంతోటే. మొండితనంతోటి. అదే యాక్చువల్‌గా ఆధ్యాత్మిక సాధన అనుకోని మొదలుపెట్టారనుకోండి. అప్పుడేమవుతుంది అవన్నీ ఇంకా చేయగలిగినంత చేస్తాయి ఇంద్రియాలు. వాటి ధర్మంగా చేయవలసినవి అవి చేస్తాయి. అయినా మీరు అట్లనే నిగ్రహించడానికి ప్రయత్నం చేస్తే చివరికి అవి చిన్నాభిన్నం అవుతాయి. చిన్నాభిన్నం అవుతాయి. ఇంకా చేతులు, కాళ్ళు నీరసానికి గురవుతాయి. మీ మనసు గూడా మాట వినదు. అది దుఃఖిస్తూ ఉంటుంది. బుద్ధి సరిగ్గా పనిచేయదు. ఇటువంటి పరిస్థితిలో మీరు చదువుకొని గూడా చదువుకోలేరు. ఏది అర్థం చేసుకోలేరు. అట్లా ఉంటుంది పరిస్థితి. ఏదో బలవంతంగా గుడి చుట్టూ 500 సార్లు తిరుగుతాను, 1000 సార్లు తిరుగుతాను. లేకపోతే ఏదో గుంజీలు తీయమంటే నేనొక 100 సార్లు గుంజీలు తీస్తాను. లేకపోతే ఉపవాసం చెయ్యమన్నారంటే ఇంక నెల రోజులు ఉపవాసం చేస్తాను. అని ఈ రకంగా బలవంతంగా చేస్తే ఏమైతుందో అవి ఇంద్రియాలు అవయవాలన్నీ నశించిపోతాయి, నీరసించిపోతాయి. అవి పనిచేయడం తగ్గిపోతుంది. క్షయిస్తాయి అవన్నీ. ఇంకప్పుడు మనోహరమైపోతుంది అదంతా. మనస్సు మొత్తము హరించుకుని పోతుంది. అటువంటి పరిస్థితిలో ఏమవుతుందంటే, వాళ్ళు ఏ అసలు ఈ మార్గం మనకు పనికొచ్చేటట్లేదు. ప్రయత్నం చేసినంత చేసామా, వాళ్ళు వీళ్ళు చేస్తారు గానీ మనం చేస్తే అయితుందా? అనుకుంటారు. ఈలోగా పిల్లలకి పెళ్ళిళ్ళవుతాయి. వాళ్ళకి పిల్లలు పుడతారు. ఇంక వాళ్ళని చూసుకుంటూ అటు ఇటు పడి వాళ్ళు మర్చిపోతారు. లేదా రెండో ఆప్షన్ బి అయినా గూడా చేద్దామని ట్రై చేస్తున్నప్పుడు వాళ్ళకు ఒక ఆలోచన కలగొచ్చి ఇంతకుముందు చిన్నప్పుడు శ్రవణమైతే చేశారు గదా! ఆ చేసిన శ్రవణంలో విషయాలు ఎక్కడో దగ్గర మళ్ళీ పైకి రావాలి. మనసులో ఆలోచన పైకొస్తుంది వాళ్ళకు. మనకు భగవంతుడే రక్ష. నా ఇంద్రియాలు ఇట్లా ఏడిపిస్తూ ఉన్నాయి గదా! వీటికి శాంతి కలిగించి, నా మనసుకి శాంతి కలిగించి, నాకు మార్గం చూపించడానికి భగవంతుడే నాకు రక్ష. నాకదే రక్ష అని ఒకవేళ వాడికి గుర్తుకొచ్చింది అంటే, ఎక్కడున్నది? మునులు ఇక్కడ ఊచుహు అన్నారు అని చూపిస్తారు. అప్పుడేమవుతుందంటే, ఈ రకంగా మనవాడు వాడి దేహేంద్రియాల్ని, మనోబుద్ధి, అహంకారాలన్నిటిని భయంకరంగా నిగ్రహించడానికి ట్రై చేసినప్పుడు, అవి కూడా విపరీతమైన మాయలను తీసుకొనొస్తాయి. అవి కూడా ఊరుకోవు. రకరకాల ప్రాపంచికమైన విషయాల్ని చూపిస్తాయి. ఇంకా అవి గూడా రక్తము ఓడుతూ ఉండగా శరీరాలు అవయవాలన్నీ నీరసించి
జ్వరాలన్నీ వచ్చి, తలకాయ నొప్పులన్నీ వచ్చి అవి గూడా అట్లా బాధపడతాయి. అయినా గూడా ఒకవేళ ప్రయత్నం చేస్తే ఇంక అడ్డం పడ్డామంటే, తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుందంటే మనసులో ఒక ఆలోచన కలుగుతుంది. ఏమిరా నేను చేస్తున్నాను? ఇంత నిజంగా గూడా ఇట్లా చేస్తే అవుతుందా? మొత్తం అంతా అడ్డం పడ్డదాకా జేసుకుంటే, ఏమి ఈ ఉపవాసాలు, ఏమి ఈ గుడి చుట్ల ప్రదక్షిణలు, ఏమి ఈ ఊపిర్లను నియంత్రించడం అని కూర్చొని గంటలు గంటలు మెడిటేషన్ అనుకుంటూ, శరీరమేమో సహకరించదు. ఇవన్నీ చేస్తే నిజంగా గూడా అవుతుందా అని ఆలోచన మొదలవుతుంది. మొదలైనప్పుడే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇక్కడ భగవంతుడే నాకు రక్ష అని ఆలోచన కలుగుతుంది. ఆ రక్ష కావాలి. ఆ ఆలోచన బయటికి వచ్చింది అంటే, పైకి లేచింది అంటే, అప్పుడేం జరుగుతుంది అని చాలా అందంగా 11వ అధ్యాయంలో ఇదంతా పాపం వీడు చాలా రోజులు సొంతంగా ఇట్లా ట్రై చేసుకుంటాడు. ప్రతి సాధకుడు ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తూ ఉండగానే వాడికి మొత్తమే వెంటనే దారి దొరకదు. ఎందుకు అంటే వింటున్న దాన్ని ఎట్లా సమన్వయం జేసుకోవాలి, ఎట్లా అర్థం జేసుకోవాలి, ఎట్లా అప్లై చేయాలని మొత్తం తెలియదు. బలవంతంగా ట్రై చేస్తే ఇంద్రియాల్ని కంట్రోల్ చేయడమే ముఖ్యము మనకు చేయవలసిన పని అనుకోని అక్కడ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎట్లా చేయాలో తెలియక, దేహము, ఇంద్రియాలు వాటి ధర్మాలవి చేస్తాయి అని తెలియక జ్ఞానంతో, అజ్ఞానంగా వాళ్ళు బలవంతంగా కంట్రోల్ చేయడానికి ట్రై చేసి అడ్డం పడి, జబ్బులు తెచ్చుకుని, నీరసాలన్నీ కొని తెచ్చుకుని, ఇదంతా సొంత ప్రయత్నాలన్నీ చేసుకుంటారు పాపం ప్రతి వాళ్ళు చాలా భాగము. ఇన్ని ప్రయత్నాలు చేసుకున్నాక ఎప్పటికో ఒకప్పటికి వాళ్ళకి అయితే దాన్ని మొత్తమే ఆ మార్గం వదిలిపెట్టి పోవచ్చు, మర్చిపోవచ్చు. కావాలని వదిలిపెట్టి పోవచ్చు చేయలేక, లేదా వేరే పనులు అడ్డమొచ్చి మర్చిపోవచ్చు. అట్లా 2 గాకుండా ఒకవేళ వాడు అదే మార్గంలో ఉండి ఇది కాదసలు పద్ధతేమి అనే ఆలోచన ఒకవేళ వాడికి కలిగింది అంటే, ఇంక అప్పుడేం జరుగుతుంది అని 11వ అధ్యాయంలో మన వ్యాసుల వారేం చూపించారంటే, మనువొచ్చారు అని చూపిస్తారు. ఆయన మన సాధకుడేం చేశాడంటే, ధ్యానం మొదలుబెట్టాడు. మననం మొదలుబెట్టాడు గదా! ఇక్కడ. మనసులో ఒక ఆలోచన కలిగిందది పైకొచ్చింది. ఇంక దాంతో ఏం చేశాడంటే, ఆయన ధనుషి అంటే ధనుస్సుకు అస్త్రాన్ని తగిలించి, దాంతో ఆయన మాయలను తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని రాశారు. ధనుస్సు అంటే మనస్సు. మనస్సుకు నారాయణాస్త్రాన్ని జోడించాడు అని చెప్తూ ఉన్నారు. అస్త్రం అంటే ఏదైతే ఆశగా ప్రయాణిస్తుందో అని అర్థము. వేగంగా వెళ్ళేది మనసే. అందులో ఆయనకు నారాయణమన్న ఆలోచన కలిగింది అంటే, దాంతో ధ్యానం మొదలయిందిక్కడ. ధ్యాస ఇటు పడ్డది. ధ్యాస పడ్డది అని చూపిస్తున్నారు. జ్ఞానం వైపుకి ఆయన ధ్యాస పడింది. ఇంతవరకు బలవంతంగా ఇంద్రియాలను నిగ్రహించడం, శారీరకంగా కర్మలు చేయడం, దాంతోటే మోక్షమొస్తుందని ట్రై చేసుకున్నాడు. ఇప్పుడు ఫస్ట్ టైము జ్ఞానం వైపు మనసు తిరిగిందాయనకి. ధ్యాస పడ్డది. దాంతో ఆ మాయ పోయింది. కర్మలు చేయడం వల్ల, గుడి చుట్టూ తిరగడం వల్ల, మంత్రాలు చదవడం వల్ల, గుడి మెట్లెక్కడం వల్ల, దానాలు చేయడం వల్ల, ఇట్లాంటి వాటన్నిటి వల్ల, లేదా బలవంతంగా ఇంద్రియాల్ని, దేహాన్ని నిగ్రహించడం వల్ల, వీటన్నిటి వల్ల ఏదో వస్తుంది అన్న మాయ తొలగి, ఆయనింకప్పుడేం జేస్తాడంటే, ధ్యానం కోసం ఆయన ఆలోచన మొదలు పెట్టగానే, వెంటనే శాంతించిన మనసుకి మననము మొదలవుతుంది. మను అంటే మననాత్ అని దానికర్థం వ్యుత్పత్తి. మననము. ఎప్పుడు చేస్తున్నాడు మనవాడు మననము? ఎప్పుడో చిన్నప్పుడు నోరు తిరగడం, మాటలు మాట్లాడడం వస్తున్న కొత్తలో శుక్లాంబరధరం అని నేర్పిస్తారు. ఇంక అప్పటినుంచి పాపం అవి ఆయన నాకు ఏమి లాభం దీనివల్ల అని చూసుకొని వాటికి వాడుకున్నాడు. దేవుడికి దండం పెడితే నాకు సీటొస్తుంది. దేవుడికి దండం పెడితే ఉద్యోగం వస్తుందని. అప్పుడు విన్నాడు ఆ శ్రవణం ఎప్పుడో పసెప్పుడు. ఇప్పుడు ఇంక ఆయన రిటైర్మెంట్ దగ్గరకొస్తున్న టైంలో ఆ శ్రవణం అప్పుడయిపోయింది. ఇప్పుడు మననం మొదలుబెడతాడు. లేదా అసలు అప్పుడు సరిగ్గా వినకపోతే ఇప్పుడు మళ్ళీ శ్రవణం, మననం మొదలుబెడతాడిప్పుడు. అసలు యాక్చువల్‌గా మననము తప్పనిసరి. ఉత్త శ్రవణంతోటి. ఆచరణ లేకుండా ఓన్లీ శ్రవణంతోటి సాధించడం కష్టము దీన్ని.
కావాలంటే బలవంతంగా ఇంద్రియాల్ని నిగ్రహించి ప్రాపంచికమైన విషయాలు సాధించుకోవచ్చు గానీ, జ్ఞానంతో మాత్రమే ఇంద్రియాల్ని వశంలో ఉంచుకుని మోక్షం సాధించడం మాత్రం మననంతోటే చేయవలసి ఉంటుంది. అందుకని ఆయన ఇప్పుడు ఇన్నాళ్ళకి శ్రవణం అయిపోయింది. ఇంద్రియాలతోటి గొడవలు, కొట్లాటలన్నీ అయిపోయినాయి. కురుక్షేత్ర యుద్ధాలన్నీ. ఫైనల్‌గా మననంలోకొచ్చాడు మనవాడు. ఇంకా చాలా ఆలోచన చేసుకుంటాడు. చాలా ఆలోచన చేసుకుంటాడు. చదువుకున్నవి, తెలుసుకున్నవి, విన్నవి అన్నీ ఆలోచన చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. ఎన్ని శ్లోకాల్లో చెప్పారో మన వ్యాసుల వారు. ఇంతకీ ఒక 30 శ్లోకాల పైగా ఉన్నట్టున్నాయి. మొత్తం అంతా మననం చేస్తాడాయన. శ్రద్ధగా, జాగ్రత్తగా కొన్నాళ్ళు పడుతుంది. ఆ మననం చేసుకుంటున్న సమయంలో జ్ఞానంతో విన్నదాన్ని విచారిస్తూ ఉండగా ఆయనకు మార్గం దొరుకుతుంది. అక్కడ ఉన్నాము మనం. మనలో చాలా మందిమి అక్కడున్నామిప్పుడు. శ్రవణం చేస్తూ, మననం చేస్తూ ఉన్న స్థితిలో ఉన్నాము. మననం అయిపోయిన తర్వాత నెక్స్ట్ లాజికల్ స్టెప్ ఏమి అంటే నిధిధ్యాసన. నిధిధ్యాస కావాలి మనకి. ఆ నిధిధ్యాస చెయ్యడం కోసము ధనదుడొచ్చాడని చూపిస్తున్నారిక్కడ. ఆ ధ్యానము ఎట్లా ఉండాలి అంటే ఇంక నిష్టగా ఉండాలి. నిష్టగా ఉన్న ధ్యానము నిధిధ్యాసన. అందులోకి వెళ్తూ ఉన్నాడిక్కడ. కాబట్టి మనకి 3 చెప్తున్నారు. శ్రవణము, మననము, నిధిధ్యాసన అని చూపిస్తూ శ్రవణానికి నారదుడిని చూపించారు. మననానికి మనువును చూపించారు. నిధిధ్యాసకు ధనదుడిని చూపిస్తూ ఉన్నారు. ఈ 3 స్టేజెస్ దాటుకుంటూ వస్తూ ఉన్నాడు మన సాధకుడు. ముందు ఇనీషియలీ శ్రవణం చేస్తున్న సమయంలో ఏవో కోరికలతో ఉన్నాడు. ఏదో ప్రాపంచికమైన విషయం సాధించడం కోసమో, చదువుల కోసం, సీట్ల కోసం, జాబ్స్ కోసం, పెళ్ళిళ్ళ కోసం, పిల్లల కోసం ఆయన ఆ విన్నదాన్ని వాడుకోవడానికి ట్రై చేశాడు కానీ, విన్నదాన్ని అప్లై చేయడానికి ట్రై చేయలేదు. ఆ శ్రవణం అయిపోయిన తర్వాత మననం చేస్తూ ఉన్న సమయంలో ఆయనకు మనసిటు తిరిగింది జ్ఞానం వైపుకి. ఆ సమయంలో ఎప్పుడు మననం కన్నా ముందు ఇంకొకసారి ఆయన ట్రై చేసుకున్నాడు. బలవంతంగా ఇంద్రియాలను నిగ్రహించడానికి. ఈసారి కోరికలు లేవు. ఈసారి అంతకన్నా ముందు ధర్మార్థ కామాల కోసము శ్రవణం చేసి నారదుడు అని చూపించారు. అప్పుడు ఏవో సాధించడానికి ప్రయత్నం చేసుకున్నాడు. తర్వాత మళ్ళీ అట్లనే ఇంద్రియాలను నిగ్రహించినప్పుడు ప్రాపంచికమైన కోరికలు లేవు. పరం గావాలనే కోరుకున్నాడు. కానీ జ్ఞానం లేకుండానే ట్రై చేశాడు. అప్పుడు కూడా అట్లానే చేశాడు. ఇంద్రియాల్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నాడాయన. అయితే అవి ఎదురు తిరిగేసరికి, అవి ఇంకా అలసిపోయేసరికి ఇంక వాటితోటి నెగ్గలేక ఆయన అవన్నీ చిన్నభిన్నమయ్యాయి. ఈయనే చిన్నభిన్నం చేసుకున్నాడాయన దేహేంద్రియాల్ని పూర్తిగా. తర్వాత ఇట్లాంటి రణరంగంలాగా ఉన్న మనసుని బెట్టుకొని నేను ఎట్లా సాధన జేస్తాను అనే ఆలోచన ఎప్పుడు కలిగిందో, అప్పుడు మననం మొదలైంది ఆయనకి. ఇంక ఇంద్రియాలను నిగ్రహించడం పక్కన బెట్టి, ఆలోచన మొదలుబెట్టాడు. మనువు అని చూపించారు అప్పుడు మొత్తము. ఆ తర్వాత ఆలోచన పూర్తయిన తర్వాత ఇప్పుడు ధ్యానం చెయ్యాలి కాబట్టి నిధిధ్యాసన కోసము ధనదుడు అని చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా మళ్ళీ కొంచెం ప్రవచనం ఉన్నది. మళ్ళీ బుద్ధి చెప్తూ ఉన్నదిప్పుడు. మననము మనసుతోటి అయిన తర్వాత శ్రవణం చెవులతోటి, శృతులతోటి అయ్యాయి. ఓన్లీ చెవులతోటి వినడం అయింది ఇంతకు ముందు శ్రవణము. తర్వాత మనసుతో మననమయ్యింది. ఇప్పుడు ధనదుడితో బుద్ధి ఉపదేశం జరుగుతూ ఉన్నది. ఇది కూడా మళ్ళీ ఇంకొకసారి చూసుకోవాలి మనము. చిన్నదే కానీ అత్యవసరము. దీంతోటేమైందంటే రాజరాజు ఎవరు మొత్తం ప్రపంచమంతా విరాట్ స్వరూపము అని చూసుకునే స్థితికి ఆయన వెళ్తూ ఉన్నాడు. ఆ రకంగా ఇప్పుడు ఫస్ట్ టైమ్ మహామతి అయ్యాడాయన. ఆయన బుద్ధి, మతి మహత్తుగా వ్యాపిస్తూ ఉన్నది. ఆయనకు భగవత్ తత్వము తెలుస్తూ ఉన్నది. ఇంక దానితో అచలితమైన స్మృతి కావాలి అని కోరుకుని, అంతకన్నా ముందు గొప్ప పదవులు కావాలి, గొప్ప పేరు గావాలి, అవి గావాలి, ఇవి గావాలి అనుకున్నవాడు, ఇప్పుడు ఆత్మ స్మృతి గావాలి అని కోరుకున్నాడు. దాంతో ఆయనకి అటువంటి
స్థితికి వెళ్ళేందుకు ఎంత దూరం వెళ్ళాడిప్పుడు. ఇంకా మననం గూడా అయిపోయింది గదా! నిధిధ్యాసన చేసేందుకు వెళ్తూ ఉన్న సమయంలో ఎట్లా అంటే అన్నిటికి దూరంగా వెళ్ళిపోయాడాయన. అన్నిటికి దూరంగా. అన్నిటిని వదిలిపెట్టి, అందరిని వదిలిపెట్టి దూరంగా వెళ్ళి, ఆయన ఒక్కడే కూర్చొని ఇంకా ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు అని చెప్తూ ఉన్నారిక్కడ. ఎన్నాళ్ళు చేస్తాడు ఈ ధ్యానము? ఎంతకాలం చేస్తాడు అంటే, ఎప్పుడైతే ఆయనకు ఆత్మ ప్రాప్తి కలుగుతుందో అంతవరకు చేస్తాడు. ఎప్పుడైతే ఆయనకు ఆత్మ అంటే ఏమో అని తాత్వికంగా తెలిసిందో అప్పుడే కాలం ఆగిపోతుంది. అది తెలిసేంత వరకు కాలము వత్సరాలుగా, ఏదో కల్పాలుగా గడుస్తూనే ఉంటుంది ఎన్ని జన్మలైనా సరే. ఎప్పుడైతే అదేంటో తెలిసింది అంటే వెంటనే కాలం ఆగిపోతుంది. ఎందుకంటే కాలాన్ని దాటుతాడు. అప్పుడు ఆయనే కాల స్వరూపమై ఉంటాడు. ఇప్పుడైతే కాలంలోనే ఉన్నాడు గదా! ఎంత కాలం చేస్తాడు ఈ ధ్యానం అంటే? ఎప్పటికి అదవుతుందో అంతకాలం జేస్తాడు. ఎప్పుడు ఆయనకి ఆత్మ గురించి తెలిసిందో అప్పుడే కాలం అయిపోయిందింక. అవసరం లేదు. ఫినిష్. ఎంతవరకు ఆయనకా తత్వజ్ఞానం కలగలేదో అంతవరకు కాలం నడుస్తూనే ఉంటుంది. కాబట్టి అక్కడికెళ్ళి కూర్చుంటున్నాడాయన. అక్కడికెళ్ళి కూర్చుంటున్నాడు. అక్కడికెళ్ళి కూర్చుని ఒక్కడే అన్నిటికి దూరంగా అన్నీ ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటే వాటన్నింటికి దూరంగా ఆయనొక్కడు గూర్చొని ఈ మననం చేసుకున్నాడు గదా! విచారించుకున్నాడు. సదసద్వివేకం చేసుకున్నాడు గదా! ఆ చేసుకున్న దాన్ని ఇప్పుడు ఆయన అనుభవంలోకి తెచ్చుకోవడం కోసం వెళ్తూ ఉన్నాడు. అన్న చోట ఇక్కడ 35 శ్లోకం దగ్గర ఆపాము. ఇంక అక్కడి నుంచి చూసుకుంటూ వెళ్దాము. చాలా మెథాడికల్‌గా ఒక పద్ధతి ప్రకారం, ఒక క్రమ పద్ధతి ప్రకారము ఒక సీక్వెన్స్‌లో, ఒక ఆర్డర్‌లో రాసుకుంటూ వచ్చారు మన వ్యాసుల వారు. అటు ఇటు కాకుండా రాశారు. చాలా లైన్‌గా రాసుకుంటొచ్చారు. కొంచెం గూడా కన్‌ఫ్యూజన్ లేదసల. ఆయన ఎంత క్లియర్‌గా జెప్పారో. కాబట్టి మనవాడు వెళ్ళాడు. ఎక్కడ కూర్చున్నాడు అంటే, ఆ హృదయం అని ఒకటున్నది. అక్కడి నుంచే అంతా జరుగుతూ ఉంటుంది. అక్కడికి వెళ్లి కూర్చున్నాడు. ఆయన హృత్కమలంలో ఈ విష్ణు పదం ఎక్కడున్నది? విష్ణు పదము సర్వభూతాంతరాళాల్లో సర్వభూతస్థమై ఉన్నదది. అక్కడే ఉంటుంది హృత్కమలాల్లో. అక్కడ కూర్చున్నాడాయన. ఇంతకీ ధ్రువపదం ఎక్కడున్నది? ఎక్కడున్నది అంటే ఏ పదంలోనైతే అన్నింటికన్నా పైన ఉన్నదున్నదో, దాని చుట్టే అన్నీ తిరుగుతూ ఉంటాయో, ఎక్కడ ఉంటే పరబ్రహ్మ తత్వం తెలుస్తుందో అక్కడికెళ్లి కూర్చున్నాడాయనిప్పుడు. యద్భ్రాజమానం స్వరుచా ఏవ సర్వతః లోకాః త్రయః హి అనువిభ్రాజన్తే ఏతే యత్ న అవ్రజన్ జంతుషు ఏ అననుగ్రహాః వ్రజంతి భద్రాణి చరంతి ఏ అనిశం. ఆయన ఎక్కడికెళ్లి కూర్చున్నాడు? ఎత్ ఏదైతే స్వరుచ ఏవ తన స్వయం ప్రకాశంతోటే సర్వతః అంతటా భ్రాజమానం ప్రకాశిస్తూ ఉన్నదో, ఏతే లోకాః ఈ లోకాలన్నీ ఈ త్రయః లోకాః ముల్లోకాలన్నీ దేన్ని అనుసరించి విభ్రాజంతే ప్రకాశిస్తూ ఉన్నాయో, ఎవరైతే జంతుషు అననుగ్రహాః ప్రాణుల పట్ల దయ కలిగి ఉండరో, అటువంటి వాళ్ళు ఎప్పటికీ అవ్రజన్ చేరుకోలేరో, ఎవరైతే అనిశము ప్రాణుల పట్ల భద్రాణి చరంతి భద్రకరంగానే ప్రవర్తిస్తూ ఉంటారో, అటువంటి వాళ్ళు వ్రజంతి చేరుకునే పదమేమున్నదో, సర్వభూత హితే రతాః అయి ఉన్నవాళ్ళు చేరుకునే పదమేదున్నదో, సర్వ ప్రాణుల పట్ల ద్వేషభావంతో ఉన్నవాళ్ళు ఎప్పటికీ చేరుకోలేని పదమేదున్నదో, అటువంటి స్థితికి వెళ్లి కూర్చున్నాడు. అంటే ఏమి? ఆయన సర్వభూత హితే రతుడయ్యాడు. ద్వేషాలను పూర్తిగా వదిలిపెట్టాడు. ద్వేషాలను వదిలిపెట్టాడంటే
కామం కూడా ఉండదు. రాగద్వేషాలను పూర్తిగా వదిలిపెట్టి ఉన్నాడిప్పుడు. శాంతాః సమదృశః శుద్ధాః సర్వభూతానురంజనాః యాంతి అంజసా అచ్యుత పదం అచ్యుత ప్రియ బాంధవాః. ఎవరైతే శాంతులై ఉంటారో, మనస్సు ఉపశమించి ఉంటారో, ఎవరైతే సమదృక్కుతో ఉంటారో, సమదృష్టితో అన్నింటినీ సమంగా చూడగలుగుతారో, ఎక్కువ తక్కువలు చూడకుండా ఉంటారో, స్వజాతీయ, విజాతీయ, స్వగత భేదాలేవీ లేకుండా. స్వజాతీయ భేదాలు అంటే తనలాంటివే వేరే ఉంటే వాటిలో గూడా వాటిని వేరుగా చూడడం. విజాతీయ భేదాలంటే వేరే జాతులు, వేరే స్పీషీస్‌ని వేరుగా చూడడం. స్వాగతం అంటే వాడి సొంత దేహంలోనే కుడి, ఎడమ, పైన, కింద, ఎనక, ముందు అని వేరుగా చూడడం. ఇన్ని రకాల భేదాలు లేవసలు. అన్నీ సమంగా చూడగలిగే దృష్టేదున్నదో అటువంటి దృక్కుతో ఉన్నవాళ్ళై. సిద్ధులై ఎవరైతే రజోతమో గుణాలతో లేకుండా ఉంటారో వాళ్ళు. సర్వభూతానురంజనాః ఇది మాత్రం అత్యవసరం. సర్వభూతాల పట్ల సర్వ ప్రాణులు, సర్వభూతాలంటే పంచభూతాలు నీరు, నిప్పు, ఆకాశం, గాలి, వాయువు దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రతి దాన్ని గురించి రతి కలిగి ఉంటారో, వాటికి అనురంజకంగానే ఉంటారో, వాటిని హింసించకుండా ఉంటారో, అటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు అచ్యుత ప్రియ బాంధవాః. వాళ్ళు అచ్యుతుడికి ప్రియమైన బంధువులు. ఇంక వాళ్ళకు బంధం దేనితో ఉంటుందంటే అచ్యుతుడితోటే ఉంటుంది. అటువంటి వాళ్ళు ఎవరెవరు? అచ్యుతుడికి ప్రియ బంధువులు. ఇది చాలా ముఖ్యం కాబట్టి మళ్ళీ చూసుకుందాం. అచ్యుతుడికి ఎవరంటే ప్రియమో, ఎవరైతే శాంతులై ఉంటారో, ఎవరైతే సమదృష్టితో ఉంటారో, ఎవరైతే శుద్ధులై ఉంటారో, ఎవరైతే అన్నింటి పట్ల హితము కోరుకుంటూ ఉంటారో, మనసేంద్రియాలను నిగ్రహించంటే మన ధ్రువుడు ముందు నారదుడు చెప్పినప్పుడు అంతకన్నా మనువు చెప్పే కన్నా ముందు ఏ విధంగా బలవంతంగా ఇంద్రియాలను నిగ్రహించాడో అట్లా గాదు. అజ్ఞానంతో నిగ్రహించడం గాదు. జ్ఞానంతో శాంతిగా ఉంచుతాడో వాటిని, తన వశంలో ఉంచుకుంటాడో, అవి సుఖంగా ఉండేలాగా చూసుకుంటాడో, అయితే వాటి సుఖం కోసం మిగిలిన వాళ్ళని హింసించకుండా ఉంటాడో అటువంటి వాడు. సమదృష్టితో ఉన్నవాడు, అన్నింటినీ సమంగా చూసేవాడు. రజోతమో గుణాలు లేకుండా శుద్ధమై ఉన్నవాడు. అనుకున్న దాన్నే చెప్పి దాన్నే ఆచరించేవాడు. త్రికరణ శుద్ధి కలిగినవాడు. మనోవాక్కాయ శుద్ధి కలిగినవాడు. సర్వభూతాల పట్ల హితం కోరుకునేవాడు ఎవరున్నాడో వాడు అచ్యుతుడికి ప్రియుడై ఉంటాడు. అచ్యుతుడికి ప్రియమైన బంధువై ఉంటాడు. అటువంటి వాడు అంజస తొందరలోనే శీఘ్రంగా అచ్యుత పదాన్ని యాంతి. అటువంటి వాళ్ళు తప్పకుండా పొందుతారు, అనుమానమే లేదు. ఇతి ఉత్తానపదః పుత్రః ధ్రువః కృష్ణపరాయణః అభూత్ త్రయాణాం లోకానాం చూడామణిః ఇవ అమలః. ఇతి ఈ విధంగా మన ఉత్తానపదుడి యొక్క పుత్రుడు, మన ధ్రువుడు, ఆ కృష్ణపరాయణుడు ఇప్పుడు ముల్లోకాలకు నిర్మలమైన చూడామణిగా అభూత్ అయ్యాడు. గంభీర వేగః అనిమిషం జ్యోతిషాం చక్రం ఆహితం యస్మిన్ భ్రమతి కౌరవ్య మేఢ్యామివ గవాం గణః. ఓ కౌరవ్యుడా, విదురా, ఇప్పుడెక్కడున్నాడు? ఇప్పుడు ఇప్పుడు ఈ సమయంలో మన ధ్రువుడు ఎక్కడున్నాడు? గంభీరమైన వేగంతో అనిమిషము తిరుగుతూ ఉన్నది. అనిమిషము అంటే కాలము అని అర్థము. నిమిషతి చలతి అని దానికి వ్యుత్పత్తి. ఏదైతే ఆగకుండా తిరుగుతూ ఉంటుందో దాని పేరు అనిమిషము, అంటే కాలము. గంభీరమైన వేగంతో కాలచక్రము తిరుగుతూ ఉంటే దానికి కట్టుబడి ఆహితమై జ్యోతిశ్చక్రమంతా కదులుతూ ఉంటుంది. యస్మిన్ ఏ కాలచక్రంలోనైతే తగులుకుని జ్యోతిశ్చక్రమంతా భ్రమతి తిరుగుతూ ఉందో, ఎట్లా అంటే మేఢ్యము అంటే ఒక కాట్రాడ, కాట్రాట అంటాం కదా. కాట్రాట అంటే
గానుగెద్దులని తిప్పడానికి మధ్యలో పాతే ఒక కర్ర. ఆ కాట్రాటకి కట్టబడి దాని చుట్టూ గోవుల గణాలు, ఆవులన్నీ దానికి కడితే, ఆ కర్రకేసి కడితే తాళ్ళతో ఆ పాశాలకు బద్ధులై, ఆ ఆవులన్నీ ఆ కర్ర చుట్టూ ఎట్లా తిరుగుతూ ఉంటాయో, అట్లా విపరీతమైన వేగంతో కాలము నిలబడి ఉంటే, దానికి కట్టుబడి జ్యోతిష్ చక్రమంతా పరిభ్రమిస్తూ ఉన్నది గదా! అక్కడ, అక్కడ ఉన్నాడిప్పుడు మనవాడు. మహిమానం విలోక్యాస్య నారదః భగవాన్ ఋషిః ఆతోద్యం వితుదన్ శ్లోకాన్ సత్రే అగాయత్ ప్రచేతసాం. అసలు మనవాడు చాలా ప్రయత్నాలు చేసుకున్నాడు. ముందసలు ఏమీ లేకుండా కూర్చోలేదు. ముందు కొంచెము శ్రవణం చేశాడు. దాన్ని వాడుకోవడానికి ప్రయత్నం చేశాడు. మధ్యలో మర్చిపోయాడు. ప్రపంచం పిలిచింది. మళ్ళీ అటుబడిపోయాడు. మళ్ళీ కోపాలతో, తాపాలతో, మోహాలతో ఉంటే ఉన్నాడు. మళ్ళీ గుర్తుకొచ్చింది. అరెరే! మనం పైకి వెళ్ళాలి గదా! ఆధ్యాత్మిక సాధన చెయ్యాలి అనుకున్నాడు. చూసుకునేసరికి ఆయన లోపల ఆ ఆలోచన మొత్తమే అణగారిపోయింది. ఇంక కోపమొచ్చింది. ఇట్లా తయారయ్యాననుకున్నాడు. మళ్ళీ భయంకరంగా వైరాగ్యం తెచ్చుకోవడానికి, బలవంతంగా వైరాగ్యం తెచ్చుకోవడానికి ట్రై చేశాడు. ఇంకా ఇంద్రియాలు సహకరించలేదు. మళ్ళీ ఆలోచించుకున్నాడు. ఈసారి జాగ్రత్తగా సదసద్వివేకంతో కూడిన మననంతో, శ్రవణంతో వాటితో ఆయన పురోగమిస్తూ ఉన్నాడు. ఇంకా ఇప్పటికి అన్నింటికి దూరంగా నిధిధ్యాసనలో ఆయన ఆ తత్వాన్ని తెలుసుకోవడానికి సాధనలో ఉన్నాడు. అటువంటి వాడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అటువంటి వాడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మనలో ఆ విధంగా సాధన చేసుకుంటున్న ప్రతి వాళ్ళు ధ్రువులే. అటువంటి ప్రతి వాళ్ళ గురించి ఆ భగవంతుడు, ఆ ఋషి, ఆ నారదుడు గానాలు చేస్తూ ఉంటాడు. మనలో ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరెవరైతే ఈ విధంగా ఎంతో కొంత శ్రవణం చేసి ఈలోగా మధ్యలో మర్చిపోయి, తర్వాత మళ్ళీ గుర్తుకొచ్చి, మళ్ళీ కూర్చొని ఈసారి బలవంతంగా వైరాగ్యాలు సాధిద్దాం, బలవంతంగా ఇంకేదో చేద్దాం గాదు. జ్ఞానంతో వైరాగ్యాన్ని సాధించి దానితో, మననంతో, విచారణతో, జ్ఞానంతో ముందుకు వెళ్దామని ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరినీ విలోక్య చూసి, వాడి మహిమ, అసలు వాడి వ్యాప్తి, వాడు ఎంత ప్రపంచంలో ఉన్నా, ఎంత గృహస్థ బాధ్యతల్లో ఉన్నా, ఎంత డిస్ట్రాక్షన్స్ ఉన్నా గూడా మళ్ళీ వెనక్కొచ్చి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడే వీడు అని వాణ్ణి చూసి నారదుడు లోకాలన్నీ తిరుగుతూ ప్రచేతసాం సత్రే, ప్రచేతసులు గొప్పగా చేతస్సులతో ఉన్నవాళ్ళెవరున్నారో ప్రకృష్టమైన చేతస్సులతో వాళ్ళ యొక్క సత్రాల్లో అదే పనిగా ఆయన అతోద్యం, ఆయన వీణను వితుదన్ రోగిస్తూ శ్లోకాలను అగాయత్ గానం చేస్తూ ఉంటాడు. ఈ విధంగా ఎవరెవరైతే శ్రవణం చేయిస్తే, ఆ శ్రవణాన్ని విని అక్కడికి దాన్ని వదిలిపెట్టకుండా, మననంతో తర్వాత ఆచరణ వరకు బ్రహ్మచర్యంతో ముందుకు తీసుకొని వెళ్ళాలని సాధన చేసుకుంటున్న ప్రతి వాడి గురించి, అటువంటి ప్రతి ధ్రువుడి గురించి నారదుల వారు ముల్లోకాల్లో చెప్పుకుంటూ తిరుగుతారు అనుమానం లేదు. నారదుల వారు ఏం చెప్తున్నారంటే, ఎందుకు అంటే అంత ప్రయత్నం మరి. అసలు కావాలంటే చూడండి మన చుట్టూ ఉన్న వాళ్ళు గూడా శ్రవణం చేసేవాళ్ళు ఎంతమంది? ఇప్పుడు ఇది కూర్చొని వింటున్న వాళ్ళు ఒకళ్ళిద్దరుండుంటారు. ఒకళ్ళిద్దరెందుకు ఒకళ్ళుంటారు. ఇంటికొకళ్ళుంటారు వినేవాళ్ళు. ఇంట్లో ఇంకా చాలా మంది ఉంటారు. ఎంతమంది వింటున్నారు? కాక విన్న వాళ్ళలో కూడా అసలు నిజంగా దాని గురించి ఆలోచిద్దాము. ఆధ్యాత్మికంగా, తాత్వికంగా అర్థమేమో తెలుసుకుందామని అనుకునే వాళ్ళెంతమంది? అట్లా ఆలోచిస్తున్న దాంట్లో గూడా అర్థమవుతున్నది ఎంతమంది? అర్థమైన దాన్ని ఆచరిద్దామని ప్రయత్నం చేస్తున్న వాళ్ళెంతమంది? తక్కువుంటారు. ఆ ఉన్న ఒక్కళ్ళ గురించి తప్పకుండా భగవంతుడు గొప్పగా గానాలు చేస్తూ, కీర్తిస్తూ తిరుగుతారు. మనం భగవంతుడిని ఎంత కీర్తిస్తామో మనల్ని చూసి, మన సాధనను చూసి ఆయనంత కీర్తిస్తాడు. మనం ఆయన పట్ల ఎట్లా ఉంటామో ఆయన మన పట్ల అట్లానే ఉంటాడు. అనుమానం లేదు. అదే విషయం భగవద్గీతలో గూడా జెప్పారు.
ఎవరు నన్ను ఎట్లా చేరుతారో నేను వాడిని అట్లానే చేరుతాను అని చెప్పారాయన. కాబట్టి మనము భగవంతుడిని కావాలని కోరుకుంటూ, వెతుక్కుంటూ, తెలుసుకుంటూ, ఆలోచిస్తూ తిరిగితే ఆయన గూడా మన గురించే మాట్లాడుకుంటూ తిరుగుతాడు. అనుమానమే లేదసలు. అనుమానించవలసిన అవసరమే లేదు. ఇప్పుడు నారదుడిగా ఏం చెప్తున్నారు అని చెప్తూ ఉన్నారు చూద్దాము. నూనం సునీతేః పతిదేవతాయాః తపఃప్రభావస్య సుతస్య తాం గతిం దృష్ట్వా అభ్యుపాయానపి వేదవాదినః న ఏవ అధిగంతుం ప్రభవంతి కినృపాః. నూనం నిజంగా గూడా ఆ సునీతి ఉన్నది గదా! పతియే దైవం అనుకున్నది. ఆమె సుతుడున్నాడు. గొప్ప తపఃప్రభావంతో ఉన్నవాడు. ఆయన సాధించిన ఆ గతి ఉన్నది గదా! మార్గము. అస్సలు దాన్ని దృష్ట్వా చూసి వేదవాదులు గూడా వేదాలని అధ్యయనం చేస్తారు. వేదోక్తమైన కర్మలు చేయగలరు. కానీ వాళ్ళు ఇహపరాలు సాధించాలి అనుకుని ఈ యజ్ఞం చేశామంటే ఈ లోకమొస్తుంది, ఆ దానం చేశామంటే ఇంకేంటో వస్తుంది అని ఇక్కడిక్కడిక్కడిక్కడే ఇవే కోరుకుంటున్న వాళ్ళు అందులో ఉన్న ఉపాయాలన్నీ వాడుతూ ఉంటారు. కానీ మనవాడు ఆలోచించినట్టు ఆలోచించరు. మనవాడు పొందిన ఈ గతిని వాళ్ళు అధిగంతుం న ప్రభవంతి. వాళ్ళకి ఆలోచన రాదు. వాళ్ళసల ప్రయత్నం చేయరు. చేసినా గూడా సాధించలేరు. మనవాడు చూడు వేదంలో చెప్పిన విషయాన్ని శ్రవణం చేశాడు. ముందు వాడికి అర్థమైనట్టు ప్రయత్నాలు చేసుకున్నా గూడా, బలవంతంగా ట్రై చేసినా గూడా తర్వాత జ్ఞానంతో దాన్ని అనుసంధానం చేసుకున్నాడు. ఇప్పుడు ఎటువంటి స్థితికొచ్చాడో అని భగవంతుడు కూడా చెప్పుకుంటూ తిరుగుతాడు. నారదుడు కూడా చెప్పుకుంటూ తిరుగుతాడు. మామూలు ఇంకా మనుషులే ఎందుకు? మనుషుల గురించి ఏం చెప్తాం? అందరూ వాడి గురించి గొప్పగా మాట్లాడుకుంటారు. వేదాలు తెలుసుకుని, వాటి గురించి మాట్లాడగలిగి, వాటిని ఉపాయాలుగా వాడుకుని ఏవో సాధించేవాళ్ళు గూడా, మనవాడు సాధించిన గతిని పొందలేరు. ఏదో రాజులు, ఏదో నరులు, జీవితాల్ని పాలిస్తున్న వాళ్ళు, ఏదో జీవన చక్రాన్ని నడిపిస్తున్న వాళ్ళు, మనవాడు పొందిన స్థితిని పొందలేరు. కానీ, వీళ్ళను పక్కన బెట్టి, ఈ కర్మ ఉపాసనల్లో ఉన్నవాళ్ళు గాదు గానీ, మనవాడు పట్టుకున్నట్టు జ్ఞాన మార్గం పట్టుకున్న వాళ్ళు ఎంతమందుంటారు? మనవాడు ఎంత గొప్పవాడు, వాడి ప్రభావం ఎటువంటిదని పొగుడుకుంటూ తిరుగుతూ ఉంటారు మన గురించి. యః పంచవర్షః గురుదారవాక్ శరైః భిన్నేన యాతః హృదయేన దూయత వనం మత్ ఆదేశకరః అజితం ప్రభుం జిగాయ తద్భక్తగుణైః పరాజితం. ఎవరైతే పంచవర్షః 5 సంవత్సరాల వయసులోనే గురు అంటే తండ్రి గారి యొక్క భార్య తన పినతల్లి యొక్క వాక్కులన్న బాణాల చేత భిన్నమైన దాని చేత దూషింపబడ్డ, దెబ్బతిన్న, గాయపడిన హృదయంతో యాతః వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి మనవాడు మత్ ఆదేశకరః నా ఆదేశాన్ని అనుసరించి నేనెట్లా ఉపదేశం చేశానో అట్లానే చేశాడు ఆ వనంలో. దాంతో మనవాడేం చేశాడు? భక్తుల యొక్క గుణాలను చూసి దానికి పరాజితుడయ్యే ఆ ప్రభువుని, అసలాయన అజేయుడు, అటువంటి వాణ్ణి జయించాడు మనవాడు. ఆహా! భగవంతుణ్ణి సాధించాడు. యః క్షత్రబంధుః భువి తస్య అధిరూఢం అను ఆరురుక్షేత్ అపి వర్షపూగైః షట్పంచవర్షః యత్ అహోభిః అల్పైః ప్రసాద్య వైకుంఠం అవాప తత్పదం. ఎవరైతే క్షత్రబంధువు క్షాత్ర మార్గంలో ఉన్నవాళ్ళు అంటే కర్మ మార్గంలో ఉన్నవాళ్ళు ఈ భూమి మీద తస్య వాడి చేత అధిరోహింపబడ్డ ఈ స్థితిని అనుసరించి అటువంటి స్థితికి చేరాలి ఆరురుక్ష, నేను కూడా అటువంటి పదాన్ని పొందుతాను అన్న కోరిక ఉంటే కూడా వాళ్ళు వర్షపూగైః అపి ఎన్ని సంవత్సరాలకైనా అటువంటి స్థితిని చేరగలరా? మనవాడు షట్పంచవర్షాలు 5, 6 ఏళ్ళు లేవు వాడికప్పటికి. దాంతోటే అల్పైః అహోభిః కొద్ది రోజుల్లోనే వైకుంఠం ప్రసాద్య వైకుంఠాన్ని
అనుగ్రహింపచేసుకుని ఆ పదాన్ని అవాపా పొందాడే మావాడు. ఆహా! మావాడు చూసావా మావాడు. మావాడు కర్మోపాసనల మార్గంలో ఉన్న వాళ్ళ చేత కూడా పొందరాని ఏ పదమున్నదో దాన్ని చిన్న వయసులోనే, కొద్ది కాలంలోనే సాధించాడు అని చెప్పుకుంటూ తిరుగుతారు. మనం గూడా అట్లానే ఉన్నాం. తక్కువున్నామేంటి? మనం గూడా మిగిలిన కర్మలన్నీ చేసుకుంటూ ఇట్లా తిరుగుతూ ఉండి గూడా, మనసిటు తిరగగానే వచ్చి కూర్చుని, జ్ఞాన మార్గంలో ఆత్మ సాధన చేసుకుంటూ ఉన్నాము. మన గురించి మన గురువుగారు భగవంతుడు ఎంత గొప్పగా చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నారో ఎన్ని లోకాల్లో. మైత్రేయులు వారు చెప్తూ ఉన్నారు. ఏతత్తే అభిహితం సర్వం యత్పృష్టః అహం ఇహ త్వయా ధ్రువస్య ఉద్దామయశసః చరితం సమ్మతం సతాం. ఇదిగో ఇదేనయ్యా విదురా! ఏతత్ ఏదైతే త్వయా నీ చేత అహం ఇహ పృష్టః నేను అడగబడ్డాను. చెప్పండి అని అడిగావు గదా! అది సర్వం అభిహితం నీకు చెప్పబడ్డది. మన ఉద్దామ యశస్సు కలిగిన వాడు. దామము అంటే తాడు, కట్టు అనర్థం. పాశం. ఆ పాశాన్ని తొలగించుకున్నవాడు అనర్థం. పాశాలను, ఆ హృదయ గ్రంథులను భేదించుకున్నవాడు ధ్రువుడు. ఆ విధంగా యశస్సు పొందిన వాడి యొక్క చరిత ఇది. సత్పురుషులకు సమ్మతమైన చరిత్ర. అది సర్వము నీకు చెప్పాను. ఇంక ఇది కొత్త విషయం గాదు. ధ్రువుడి చరిత్ర ధ్రువుడికొక్కడికి ఆయనేదో ఒకాయనున్నాడు. ఆయనకి జరిగింది పురాణంలో గాదు. ఇది మనందరి చరిత్ర. ఎవరెవరైతే శ్రవణము, మననము, నిధిధ్యాసతో జ్ఞాన మార్గంలో ఆత్మ సాధన చేసుకుంటూ ఉన్నామో ఇది మనందరి చరిత్ర. ఇది సత్పురుషులకు సమ్మతమైన చరిత్ర. ఇది దామాలను, పాశాలను భేదించుకోవడానికి ఇటువంటి మోహపాశాలేవున్నాయో వాటిని భేదించుకోవడానికి మనం చేస్తున్న ప్రయత్నంలో మనము యశస్సుగా ఎట్లా వ్యాపిస్తూ ఉన్నాము జ్ఞానంగా అన్న మన కథ ఇది. అదంతా నీకు మొత్తం జెప్పాను విను. ఇదికెట్లా జెప్పారో అట్లానే మనకు గూడా జరుగుతూ ఉన్నది. కావాలంటే మీరు వెనక్కెళ్ళి చూసుకోండి మీ జీవితాల్లో. ఇంత దూరం వచ్చి ఇక్కడ కూర్చున్నారంటే ఇవన్నీ దాటుకుంటే వచ్చారు. ఇట్లానే ఇదే ఆర్డర్‌లో దాటుకుంటూ వచ్చారు. ఒక్కటి గూడా మిస్ అవ్వకుండా. కాబట్టది ప్రతి చోట జరిగేదే. అందరికీ జరిగేదే. మళ్ళీ ఒకసారి చెప్పుకున్నాము. ఆశ్చర్యకరమైన విషయము. ధన్యం యశస్యం ఆయుష్యం పుణ్యం స్వస్త్యయనం మహత్ స్వర్గ్యం ధ్రౌయం సౌమనస్యం ప్రశస్యం అఘమర్షణం. ఈ కథ వింటే లాభమేమి అని ఫలశ్రుతి చెప్తున్నారు. ఈ ఫలము మనకి ఎప్పుడో వచ్చింది. ధన్యమిది. కస్యస్విద్ ధనం అని మనకు ఈశావాస్యోపనిషత్తు అడుగుతుంది. ఎవరిది ఈ ధనమంతా? నీది గాదు? మా ఘృదః ఈ లోభితనాన్ని వదిలిపెట్టావనుకో, తేన త్యక్తేన లోభితనాన్ని వదిలిపెడితే, సంకుచితమైన బుద్ధితో ఇంత మాత్రమే నేను అనుకుని, దేహం మాత్రమే ధ్రువం అనుకున్న స్థితిని వదిలిపెట్టి, ఉన్నదంతా ఒకటే అది నేనే అన్న ధ్రువమైన పదాన్ని ఒకవేళ నువ్వు పట్టుకోగలిగితే ఆలోచనని, అటువంటప్పుడు తేన త్యక్తేన భుంజీదాహ మొత్తమంతా నీదే. మొత్తమంతా నీదే. అందుకని మా గృధః ఏమి గృధ ఇది నీకు? ఏమి చిన్న చిన్న విషయాలను చూసుకొని లోభితనాన్ని పొందుతున్నావు. కస్యస్విద్ ధనం ఎవరిదనుకుంటున్నావు ఇదంతా అని మన ఈశావాస్యం ఏం చెప్పిందో ఆ ధనము. అదంతా మనకు కలుగుతుంది. ఇది మనం అర్థం చేసుకొని ఎంత దూరం వచ్చామో చూసుకొని ఇంకెక్కడికెళ్ళాలో తెలుసుకొని అటునుంచి వెళ్ళిపోతూ ఉంటే వెళ్తాము. కానీ తెలుసుకుంటూ ఉంటే మనకింకా ఉత్సాహంగా ఉంటుంది. నమ్మకంగా ఉంటుంది. మనకు ఒకవైపు కాన్ఫిడెన్స్, ఒకవైపు ధైర్యం వస్తూ ఉంటాయి. యశస్యం, యశస్సు అంటే వ్యాప్తి, కీర్తి. మనం అట్లా వ్యాపిస్తూ ఉంటాము జ్ఞానంగా. తెలుసుకుంటూ వెళ్తూ ఉంటే ఇంకా ధైర్యం గూడా కలుగుతుంది మనకి. ఆయుష్యం మనము ఎంతెంత తెలుసుకుంటూ పోతూ ఉన్నామో అంతంత మనసు శాంతిస్తుంటుంది. అంతంతగా మనకు కాలం ఉన్నది సాధించడానికి. అయ్యో! అయిపోయిందే. అయ్యో! ఇన్నాళ్ళు నేను ట్రై చేయలేదే. రిటైర్మెంట్ దాకా వచ్చిందాకా పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు పోతానో, అసలు వినడానికి కూడా టైమే లేదు. ఇవన్నీ ఇన్నున్నాయి చదువుకోవడానికి. చివరిదాకా వింటానో లేదో,
అని ఇన్ని అనుమానాలుండవప్పుడు. మొత్తం ఆయుష్ అంతా నేను సాధించిన దాకా కాలమంతా తిరుగుతూనే ఉంటుంది నా చుట్టూ ఇప్పుడు అని ఈ ఒక్క దేహంతోటే అయిపోయిందేంటి అని తెలుస్తూనే ఉంటుంది. అప్పుడింక భయం అనిపించదు. ఈ దేహం మాత్రమే నేను అనుకున్నప్పుడు, ఆ దేహానికి ఆయుష్ అయిపోయిందంటే నేను గూడా పోయాననుకుంటారు గానీ, వ్యాపిస్తూ ఉన్నప్పుడు ఇదంతా ఎవడి ధనమో అని తెలుసుకొని యశస్సుగా వ్యాపిస్తున్నప్పుడు ఇంత మాత్రమే నా ఆయుష్ అని ఎందుకనుకుంటారు? అది తెలిసిందాకా నా కాలమంతా ఇక్కడే పడుంది. నాకు తెలిస్తే గదా కాలం ఆగేది. మంచిది అనుకుంటారు. వాళ్ళకి కాలం బోలెడు టైం ఉందని తెలుస్తూనే ఉంటుంది. పుణ్యం దీనివల్ల పతనం కాదు. మనసు జారిపోదు. దీనివల్ల పైకే వెళ్తూ ఉంటుంది. స్వస్తి అయనం అది మంగళప్రదమై ఉంటుంది. మహత్కరమైన విషయమిది. స్వర్గ్యం స్వః గమనము. ఆత్మ గమనము చేయడము అతి సులువు. ఈ మార్గాన్ని పట్టుకున్నాము, సరైన మార్గంలో వెళ్తున్నాము అని తెలిస్తే. ద్రవ్యం ధ్రువమైన స్థితి. మనసు ఇంక చలించదు. ధ్రువంగా ఉంటుంది. నిలకడగా ధృతితో ఈ మార్గంలో నిశ్చలంగా వెళ్ళిపోతూనే ఉన్నాము. సౌమనస్య మనసు ఎంత సుకుమారంగా, సున్నితంగా తయారవుతుందంటే మృదువుగా మన మాటలు, మన చేతలు, మన ఆలోచనలన్నీ సర్వభూత హితము కోరుతూ ఉంటాయి. ప్రశస్యము అందరూ మనల్ని చూసి మెచ్చుకుంటారు. మనకు తెలుస్తూ ఉంటుంది కూడా. అందరూ మన గురించి చెప్పుకుంటూ ఉంటారు. మనలో కలుగుతున్న మార్పులను, మనలో కలుగుతూ ఉన్న సుమనస్సు స్థితిని, మనలో ఉన్న ధృతిని, మనలో ఉన్న శాంతిని, వాటిని మన చుట్టూ ఉన్న వాళ్ళు చూస్తూ ఉంటారు. కామెంట్స్ కూడా చేస్తుంటారు. అఘమర్షణం మనలో పాపము, కోపము, తాపము, ఏదో రిగ్రెట్, ఏదో సాడ్‌నెస్ ఇట్లాంటివేవన్నా ఉంటే అవన్నీ పోతూనే ఉంటాయి. తొలగిపోతూ ఉంటాయి. ఆ తేడాలు, ఆ మార్పులు మనలో తెలుస్తూ ఉంటాయి గూడా. శ్రుత్వా ఏతత్ శ్రద్ధయా అభీక్ష్ణం అచ్యుతప్రియచేష్టితం భవేద్భక్తిః భగవతి యయా స్యాత్ క్లేశసంక్షయః. ఏతత్ శ్రుత్వా ఇది వింటే. ఏది అచ్యుతప్రియచేష్టితం మనము అచ్యుతుడికి ప్రియమైన వాళ్ళమై ఉంటాం గదా! ప్రియ బంధువులం అవుతూ ఉన్నాం. ఎందుకు అంటే, ఆయన మార్గంలో వెళ్తూ ఉంటే ఆయనకు ప్రియమైన బంధువులం మనం. పోయి మన బంధుత్వం అంతా ఆయనతో తగిలించుకుంటున్నాం గదా! మన బంధుత్వము నశించిపోయే అనాత్మలతో కల్పించుకోకుండా, మన బంధుత్వమంతా ఆత్మతో తగిలించుకుంటున్నాము. మన భక్తి అంతా, మన ఆసక్తి అంతా ఆత్మతో. మనకు ఆత్మ బంధం కలిగేసరికి అచ్యుత ప్రియ బాంధవులము అయ్యాము గదా! అటువంటి మన గురించి అచ్యుత ప్రియ చేష్టితం గురించి శ్రద్ధ ఉండాలి. ఫోకస్ తోటి. చెప్తున్నదొకటి అంటే ఎవరో ఒక ద్రుడని ఒక ఆయన ఉన్నట్టు అని వేరే వాడెవడో ఉన్నాడు గాదు. మన గురించి అని మనకర్థం గావాలి. శ్రద్ధగా శ్రవణ మనన నిధిధ్యాసలతో ఏ విధంగా మనము ఈ మార్గంలో ముందుకు వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలి, ఎందుకు, ఏమి అని అర్థం చేసుకుంటూ వెళ్తే ఫోకస్‌తో, నమ్మకంతో నిజంగా జరుగుతుందా గాదు. నిజంగా జరుగుతుందన్న నమ్మకంతో, ఫోకస్‌తో ఒక్కసారి గాదు ఇది వినడము. శృత్వ అంటే విన్నామండి అయిపోయింది గాదు. అభీక్ష్ణం మాటి మాటికి వినాలి. ఎందుకు అంటే, నేను ఒకసారి చెప్తాను, 2 సార్లు చెప్తాను. మళ్ళీ ప్రాబబ్లీ తిరిగొచ్చి మళ్ళీ కూర్చొని ఆ మనువు చెప్పిన ఉపదేశం ప్రాబబ్లీ నారదుడి ఉపదేశం దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం అయితే. నారదుడు చేసిన ఉపదేశము, భగవంతుడు చేసిన ఉపదేశము, మనువు చేసిన ఉపదేశము, ధనదుడు చేసిన ఉపదేశం. 4 ఉపదేశాలు మళ్ళీ చూద్దాం. నేనట్లా ఒకసారి 2 సార్లు చెప్పగలను. మళ్ళీ ఇక్కడ పోతన భాగవతంలో గూడా చెప్తాను ఒకసారి 2 సార్లు. కానీ దీనితోటే అయిపోలేదు. వింటూ ఉన్నవాళ్ళు మాటి మాటికి వింటూ ఉండాలి. మాటి మాటికి దాని గురించి మననం చేయాలి. ఉత్త శ్రవణంతోటి పనికిరాదు. శ్రవణం చేసిన దాన్ని మననం చేయాలి. ఉత్తగా ఆలోచించుకుని కూర్చుంటే పనికిరాదు. ఆచరించాలి. ఇవన్నీ ఒకవేళ చేస్తూ ఉన్నాడంటే, దాంతో వాడికేం జరుగుతుంది? 2 జరుగుతాయి. శ్రద్ధ ఉన్నది అంటే భగవద్భక్తి. భక్తి అంటే అత్యంత ఆసక్తి కలుగుతుంది. కావాలి అన్న రతి కలుగుతుంది. ఈలోగా క్లేశ సంశయః క్లేశమేదున్నదో మనసుకి ఇంతకుముందు అది కాలేదు, ఇది కాలేదు, ఇంకా అవుతే బాగుంటుందని మనసుని బాధ పెట్టేవేవేవున్నాయో అవన్నీ గూడా క్షయించిపోతూ ఉంటాయి. భగవతి భక్తిః భవేత్, క్లేశః సంశయః స్యాత్ అన్నీ జరుగుతాయి. అనుమానం లేదు.
అనుమానం ఉండరాదు. సంశయాత్మ వినశ్యతి. కాబట్టి జాగ్రత్తగుండాలి. అటువంటి అనుమానం అన్న గోతిలోకి వెళ్లి పడరాదు మనం. మహత్వం ఇచ్చతాం తీర్థం శ్రోతుః శీలాదయః గుణాః యత్ర తేజః తత్ ఇచ్చూనాం మానః యత్ర మనస్వినాం. జాగ్రత్తగా మాటికి చదువుకుంటే నేను కొద్దిసార్లే చెప్పగలను. మీరు ఎన్నిసార్లు చదువుకుంటే అన్నిసార్లు అది కొత్త విషయాలు నెక్స్ట్ లెవెల్‌లో తెలుస్తుంటాయి. మీరు ఆల్రెడీ కొంచెం అర్థం చేసుకున్నారంటే నెక్స్ట్ టైమ్ చదివితే ఇంకా కొంచెం ఎక్కువ అర్థమైతుంది. మళ్ళీ అంతవరకు వచ్చిన తర్వాత మళ్ళీ చదివితే, మళ్ళీ ఆలోచన చేస్తే మళ్ళీ ఇంక కొంచెం ఎక్కువ అర్థమవుతూ ఉంటుంది. అట్లా చేస్తూ వెళ్తే ఎవరైతే శ్రోతువు ఈ విధంగా వింటూ ఉన్నవాడున్నాడో వాడు మహత్వం కావాలి అని కోరుకున్నాడంటే ఇది వాడికి తీర్థం తప్పకుండా ఆ తరించే తరుణోపాయం చూపిస్తుంది. మహత్వాన్ని ఎట్లా పొందాలి అని చూపిస్తుంది. వాడొకవేళ శీలాదులు కావాలని కోరుకున్నాడు. గొప్ప గొప్ప గుణాలు కావాలని కోరుకున్నాడంటే అవన్నీ గూడా కలుగుతాయి. వాడొకవేళ తేజః ఇచ్చ నాకు గొప్ప తేజస్సు కావాలి, గొప్ప అధికారం కావాలి, అందరూ నా మాట వినాలి అవన్నీ కోరుకున్నాడంటే, గొప్ప పదవి కావాలి అని అట్లా కోరుకున్నాడు అంటే అది కూడా కలుగుతుంది. అంత ఫోకస్డ్‌గా నువ్వు చేయగలిగితే. యత్ర ఇదంత శ్రద్ధగా వాడు విన్నాడంటే, ఈ పైన చెప్పినట్టు విన్నాడంటే, మనస్వి అయ్యుంటే వాడు మానం కావాలి అని కోరుకుంటే, తప్పకుండా గౌరవము, సమ్మానం అన్నీ కలుగుతాయి. అనుమానం లేదు. ప్రయతః కీర్తయేత్ ప్రాతః సమవాయే ద్విజన్మనాం సాయం చ పుణ్యశ్లోకస్య ధ్రువస్య చరితం మహత్. ఈ ధ్రువుడి యొక్క మహత్కరమైన చరిత్రను ఆ పుణ్యశ్లోకుడు చెప్పుకోవలసిన కథ ఇది. దాన్ని ప్రయత్నం మీద శాంతిగా కూర్చొని ప్రాతః పొద్దున పూట, సాయంత్రం పూట ద్విజన్మనాం సమవాయే పండిత సభల్లో కీర్తయేత్ చెప్తూ కూర్చో. వినేవాళ్ళకి ఇంత లాభం ఉంది అంటే నువ్వు చెప్పావంటే నీకు ఇంకా ఎంత లాభం ఉంటుంది. వినేవాడికే ఇంత లాభం ఉందని చూపిస్తూ ఉంటే విన్నంత మాత్రానికి ఇంత వస్తాయని 3 పద్యాల్లో చెప్తే నువ్వు చెప్తూ ఉన్నావనుకో, చెప్తూ ఉన్నవాడికి ఇంకా ఎంత గొప్పగా ఆ విషయం అర్థమైతుంది. ఎంత ఆలోచన కలుగుతుంది. ఆలోచిస్తున్న దాన్ని అర్థం చేసుకుంటున్న దాన్ని వాడు ఎంత ఆచరిస్తాడు. దాంతో వాడు ఎంత ముందుకు వెళ్తాడు. ఎంత వేగంగా ఉంటుంది వాడి వ్యాప్తి, వాడి ఉద్ధతి, వాడి ఉన్నతి. కాబట్టి వినడం సరే. వింటూ ఉంటేనే ఎంతో లాభము. విని ఊరుకోకుండా చెప్పు కూడా. చెప్తూ ఉన్నావనుకో ఇంకా లాభం. ఎప్పుడెప్పుడు చెప్పాలంటే పొద్దున చెప్పు, సాయంత్రం చెప్పు, మధ్యాహ్నం చెప్పు, ఎప్పుడు వినేవాడు ఎక్కడ దొరికితే అక్కడ చెప్పు. ఎప్పుడు పడితే అప్పుడు చెప్పు. ఆ కాలం, ఈ కాలం ఏముంది? మొత్తం కాలమంతా మనకే బోలెడు కాలం ఉంది. చాలా టైం ఉంది. కూర్చొని ఇదే పనిలో ఉంటే మనకెప్పుడైతే ఈ విషయం తెలుస్తుందో వెంటనే అన్నీ నేనైపోతుంది. ఇంక తర్వాత కాలం గూడా నేనే. పౌర్ణమాస్యాం శనివాళ్యాం ద్వాదశ్యాం శ్రవణే అథవా దినక్షయే వ్యతిపాతే సంక్రమే అర్కదినే వా అపి వా. పౌర్ణమి నాడు చెప్పు ఈ కథ లేదా విను. శనివాలి అమావాస్య నాడు చెప్పు. ద్వాదశి నాడు చెప్పు. శ్రవణ నక్షత్రంతో కూడి ఉన్న లగ్నం ఏమైనా ఉంటే దాంతో చెప్పు అప్పుడు విను. దినక్షయే వ్యతిపాతే సంక్రమే సూర్యోదయం అవుతూ ఉంటే చెప్పు. సూర్యాస్తమయం అవుతూ ఉంటే చెప్పు. పొద్దున చెప్పు, సాయంత్రం చెప్పు, సంధి కాలాల్లో చెప్పు. అర్కదినే ఆదివారం రోజు చెప్పు. ఆదివారం కాకపోతే సోమవారం చెప్పు. సోమవారం కూడా వినేవాళ్ళు లేకపోతే మంగళవారం చెప్పు. ఎవరూ వినకపోతే నువ్వొక్కడివే కూర్చొని చెప్పు. భగవంతుడే వింటాడు, నారదుడు వింటాడు, నేను వింటాను. వింటూ ఉంటారు నువ్వు చెప్తూ ఉన్నావంటే. చెప్పేవాళ్ళు ఉన్నారంటే నువ్వు వింటూ ఉండు. చెప్తూ వింటూ ఉంటే ఎక్కువగా అసలు చెప్తున్నదేంటో అర్థమవుతుంది. దాంతో నువ్వు వ్యాపిస్తావు. పౌర్ణమి అంటే మనసు పూర్ణంగా ఉన్నప్పుడు విను లేదా చెప్పు. శనివాలి అంటే శ్వేతాన్ వహతి ధారయతి అని దానికి చాలా అందమైన వ్యుత్పత్తి ఉన్నది. తెలుపును ధరించి ఉంటుందో అని దానికి అర్థం. నీ మనసు స్వచ్ఛంగా ఉన్నప్పుడు విను, చెప్పు. ద్వాదశి ఎప్పుడెప్పుడైతే నీ
దశ ఇంద్రియాలు నీ మనసు, బుద్ధి నీ వశంలో ఉన్నాయో అప్పుడు చెప్పు, అప్పుడు విను. శ్రవణం చేసే బుద్ధి ఉన్నప్పుడు నీకు శ్రవణం చేయాలనిపిస్తే శ్రవణం చెయ్యి. శ్రవణం చేసేవాడు ఎవడైనా కనిపిస్తే వాడికి చెప్పు. పొద్దున చెప్పు, సాయంత్రం చెప్పు, సంధి సమయంలో చెప్పు. అర్కము అంటే ఏదైతే ప్రకాశిస్తూ ఉంటుందో నీ బుద్ధి ప్రకాశిస్తున్నప్పుడు చెప్పు. ఎప్పుడైతే తప్పిస్తూ ఉంటుందో అప్పుడు నీ మనసుకు బాధ కలిగినప్పుడు చెప్పు. ఎప్పుడైతే అర్కము ప్రకాశిస్తుంటుందో సంతోషంగా ఉన్నావో అప్పుడు చెప్పు. దుఃఖిస్తున్నప్పుడు చెప్పు. అప్పుడు ఇప్పుడు అనలేదు, ఎప్పుడు అనలేదు. ప్రతిసారి నీకెప్పుడు గుర్తొస్తే అప్పుడు. ఎన్ని సార్లంటే అన్ని సార్లు. అన్ని యాంగిల్స్ నుంచి ఆలోచించి అసలేం చెప్తున్నారని ఇన్ని చాప్టర్స్‌లో చెప్పారు. ఇన్ని చాప్టర్స్‌లో చెప్పారు. ఏమి చెప్తున్నారని ఆలోచించు. శ్రావయేత్ శ్రద్ధధానానాం తీర్థపాద పదాశ్రయః న ఇచ్చన్ తత్ర ఆత్మనా ఆత్మానం సంతుష్టః ఇతి సిద్ధ్యతి కదా! ఇది లాభం. నీ సిద్ధి ఏమి నీకు? ఏమి సిద్ధి లభిస్తుంది ఇట్లా వినిపిస్తూ ఉన్నావనుకో, వినేవాడు ఒక్కడు శ్రవణం చేస్తానని వచ్చి కూర్చుంటే వాడికి చెప్పు. ఎవడు వినకపోతే నువ్వొక్కడివే కూర్చొని చెప్పుకో, భగవంతుడే వింటాడు. ఇప్పుడు నష్టమేమి? నీ అదృష్టం బాగుండి వినేవాడు ఒక్కడు దొరికాడనుకో, కొంతమంది దొరికారనుకో, శ్రద్ధగా వినేవాళ్ళుంటే శ్రావయ్యెత్తు చెప్పు కదా! ఆ తీర్థపాదుడి యొక్క పదాలకు చేరే మార్గాన్ని చూపించే అందుకు ఆశ్రయమైన ఆ చరితమేమున్నదో, ఆచరణ, దాని గురించి నువ్వు చెప్పావనుకో, శ్రద్ధగా వింటూ ఉన్న వాళ్ళకి ఎంత లాభమో, దాన్ని మించిన లాభం నీకు కలగదు చెప్తూ ఉన్నందుకు. ఎందుకంటే, వినేవాళ్ళ కన్నా ఎక్కువ చెప్పేవాళ్ళు ఆలోచించవలసి ఉంటుంది దీని గురించి ఏదైనా సరే. ఏదైనా సరే గాని ఒకటి గుర్తుపెట్టుకో నువ్వు. ధ్రువోపాఖ్యానం చెప్తున్నా, వింటున్నా గూడా నయిచ్చన్ ఏది కోరుకోకు. ఏమొస్తుంది అని ఆశించకు. ఏమొస్తుంది అని నాకిది గావాలి, అది గావాలని మన ధ్రువుడు ముందు నారదుడు ఎంత జెప్పాడు. ఎన్ని జెప్పినా పక్కన బెట్టి, నాకు కోరుకున్నది కావాలి, అది వచ్చే మార్గం చూపించంటే అప్పుడు గూడా ఆయన అదే జెప్పాడు. మంత్రం జెప్పాడు. మననాత్ త్రాయతే ఇతి అని మననం చేయడం వల్ల తరింపజేసేదేదున్నదో దాని గురించి ఉపదేశం జేశాడు. కానీ ఆయన అప్పుడు మననం చేయలేదాయన. తర్వాత మళ్ళీ ఎప్పుడో సొంతంగా ప్రయత్నం చేసుకుందాం అనుకున్నప్పుడు, ఇంద్రియాలను నిగ్రహించడానికి ట్రై చేశాడు. అప్పుడు గూడా నేనేంటో పైకెళ్ళాలి, ఉత్తరించిపోవాలి అనుకోని ఆయన బయలుదేరాడు. ఆ కోరిక గూడా పక్కన బెట్టి, నిజంగా మననం ఎప్పుడు స్టార్ట్ చేశాడో, అప్పుడు ఆయనకి కదా విషయం తెలిసింది. నువ్వు కూడా అందుకనే ఏ కోరిక పెట్టుకోకు. ఇహపరాలు కావాలి అనుకోకు, మోక్షం అనుకోకు, ధర్మార్థ కామాలనుకోకు, చెప్తే నాకిది లాభం అనుకోకు. నేను చెప్తాను, చాలా చెప్తానిక్కడ. చాలా పద్యాల్లో చెప్తాను. ఇక్కడి నుంచి ధన్యం దగ్గర నుంచి మొదలుపెట్టి ఇంకేంటేంటో చెప్తాను. నేనెన్ని చెప్పినా సరే నువ్వు ఈ మోహంలో పడకు. ఏమి కోరుకోకు. ఏమి కోరుకోకు. ఊరికినే చెప్పడమే సంతోషం అనుకోని చెప్పు. దాంతో ఏం జరుగుతుంది? ఆత్మన ఆత్మానం సంతుష్టుడివవుతావు. నిన్ను నువ్వే, నీలో నువ్వే, నీ వల్లే నువ్వే సంతోషిస్తావు. నువ్వే నీ ఆత్మరతితో ఉంటావు. ఆత్మరతి, ఆత్మ రామత్వము దాన్ని మించింది ఏదైనా ఉంటుందా? దాన్ని మించింది ఇంకేదైనా ఉంటుందా? ఆ ఆత్మరతి కలుగుతుంది నీకు. ఆత్మానం సంతుష్టి కలుగుతుంది. దాన్ని మించిన సిద్ధి ఉంటుందా? కూర్చో. ఏమి ఆశించకు. ఎవరైనా దొరికితే చెప్పు. ఎవరు దొరకకపోతే నువ్వే చెప్పుకో. వింటూ ఉండు. నువ్వు చెప్తున్నప్పుడు నువ్వు వింటూ ఉంటావు. కాబట్టి 2 రకాల లాభాలు ఒకటేసారి. ఏమి లాభము? ఏదో వస్తుంది గాదు. ఆత్మానం సంతుష్టి కలుగుతుంది. ఇంక దీన్ని మించింది లేదు. జ్ఞానం అజ్ఞాత తత్వాయ యః దద్యాత్ సత్పథే అమృతం కృపాళః దీననాథస్య దేవాః తస్య అనుగృహ్ణతే. లేదండి ఆత్మానం సంతుష్టి సరే గాని ఇంకేమైనా ఉన్నదా అంటే అది కూడా ఉంటాయి. అన్ని చాలా చెప్తాను నేను. రకరకాలుగా చెప్తాను. నీకేది కావాలంటే అది పట్టు. ఎవడైనా ఒకడున్నాడనుకో పాపం దరిద్రుడు. అజ్ఞాత తత్వాయ వాడికి తత్వం గురించిన జ్ఞానం లేదు. అజ్ఞాని వాడు. వాడికి తత్వం తెలియట్లేదు. అటువంటి వాడికి నువ్వు ఈ జ్ఞాన అమృతాన్ని ఉపదేశం చేశావనుకో, దద్యాత్ ప్రదానం చేశావనుకో, సత్పథే నువ్వు సన్మార్గంలో ఉండు. ఏమి ఆశించకు. నీకు తెలిసిన జ్ఞానాన్ని కథగా మాత్రమే గాదు, తత్వతః చెప్పు. వాడికి పనికొచ్చే విధంగా చెప్పు.
ఊరికే నువ్వు కథ చెప్తే వాడు వింటే నీకేమొస్తుంది? వాడికేమొస్తుంది? దాన్ని ఎట్లా అప్లై చేసుకోవాలని చెప్పు. దానివల్ల ఏమొస్తుందని చెప్పు. వండించి, వండించి చెప్పు. వాడికి ఇన్‌స్పిరేషన్ కలిగేటట్టు, చెయ్యాలి అని వాడికి ఉత్సాహం కలిగేటట్టు చెప్పు. అంత మాత్రం నువ్వు దయతో, కృపాలుడివై, దీననాథుడివై చెప్పేవే అనుకో, దేవతలు కూడా అనుగ్రహిస్తారు. నీ ఇంద్రియాలు, నీ వాక్కులన్నీ కూడా నీకు సహకరిస్తాయి. నువ్వు నిజంగా ఈ జ్ఞానామృతాన్ని పంచుతూ ఉన్నావనుకో, నీ దేహేంద్రియాలు మొత్తం అన్నీ నీకు సహకరిస్తాయి. అన్నీ నీ తోడై వస్తాయి. అనుమానం లేదు. సంతోషంగా చెప్పు నువ్వు. ఏమి ఆశించకు. చెప్తే నాకేమొస్తుంది? ఇంతసేపు గంటలు గంటలు కూర్చొని నేను రోజుల తరబడి చదువుకొని ఇన్ని గంటలు నోరు వొంగ చెప్తే నాకేమొస్తుందని ఆలోచించకు. నైచ్ఛన్ ఏమి కోరుకోకుండా చెప్పు. ఆత్మతృప్తి కలుగుతుంది. ఆత్మతృప్తి కలుగుతుంది. జ్ఞానామృతం నీలో పెరుగుతుంది. ఇదం మయా తే అభిహితం కురుద్వః ధ్రువస్య విఖ్యాత విశుద్ధ కర్మణః హిత్వా అర్భకః క్రీడనకాని మాతృగృహం చ విష్ణుం శరణం యః జగామ అని ఈ ఉపాఖ్యానాన్ని పూర్తి చేస్తూ ఉన్నారు మన మైత్రేయ మహర్షి. ఓ కురుద్వః విదురా, ఇదిగోనయ్యా మరి ఇది విషయము. మయా నా చేత తే నీకు అభిహితం చెప్పబడ్డది. ఆ విశుద్ధమైన కర్మ కలిగినవాడు, గొప్పగా ఖ్యాతిగాంచినవాడు ఆ ధ్రువుడు. ఆయన యొక్క కథ ఇది. ఆ అర్భకుడు పసి వయస్సులోనే క్రీడన కాని ఆట బొమ్మలను తల్లి ఇంటిని హిత్వా వదిలిపెట్టి ఎవరైతే విష్ణు శరణాన్ని చేరాడో అటువంటి వాడి కథ చెప్పాను మరి అది విషయము అని మన మైత్రేయ మహర్షి చెప్తూ ఉన్నారు. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां चतुर्थस्कन्धे ध्रुवचरितं नाम द्वादशोऽध्यायः सम्पूर्णम्। सर्वं श्रीकृष्णपरब्रह्म पादारविन्दार्पणमस्तु।